Hi Ninreka, welcome to RP Wealth. So first of all, we thank all the 25k subscribers and మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నచ్చుతూ ఉంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్డ్గా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, బ్యాంక్ నుంచి తీసుకోవాలా, ఎంప్లాయర్ నుంచి తీసుకోవాలా, వీటన్నిటిని మనకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రాంప్రసాద్ గారు. స్టే ట్యూన్. హలో అండి, నమస్తే. సో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్, వై అసలు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది? ఇన్సూరెన్స్ అంటే మనం ఎఫర్ట్ చేయలేని దాన్ని ఇన్సూరర్కి ట్రాన్స్ఫర్ చేయటం మీద ఇన్సూరెన్స్. అది లైఫ్ కానీ హెల్త్ కానీ ఇంకా అదర్ బర్క్లరీ అన్నీ ఉంటాయి, అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది నిజానికి. సో మనం ఎఫర్ట్ చేయలేని దాన్ని ఇన్సూరర్కి రిస్క్ ఆర్ ఇట్స్ పూలింగ్ ఆఫ్ రిస్క్. ఒక గ్రూప్లో 1000 మంది ఉంటాయి, ఈ 1000 మందిలో ప్రాబ్లం నలుగురికి ఐదుగురికి వచ్చినప్పుడు వాళ్ళు బేర్ చేయలేరు కాబట్టి అందరం కలెక్ట్ చేసిన ప్రీమియం నుంచి వాళ్ళ ప్రాబ్లంకి మనం హెల్ప్ చేయడం అనుకోండి, ఇట్స్ ఎ పూలింగ్ ఆఫ్ రిస్క్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సూరెన్స్. ఓకే, మనం చాలా మంది ఏదో ఒక రకమైన ఇన్సూరెన్స్ అయితే తీసుకొని ఉంటారు కదా హెల్త్ పరంగా. అది ఎంప్లాయర్ నుంచి కొంతమంది తీసుకుంటారు, లేకపోతే కొంతమంది ఏజెంట్స్ నుంచి తీసుకుంటారు. ఇలా రకరకాల ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అసలు ఇన్సూరెన్స్ వాడికి మనం ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల కలిగే లాభం ఏంటి? ఇన్సూరెన్స్ కలిగే లాభం అంటారా? లాభాల్లో అక్కడ నష్టాల్లోనే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఈరోజు. అప్పుడు వాళ్ళు ఎందుకు మనకి ఇవ్వాలి ఆ ఇన్సూరెన్స్ పాలసీస్? ఇట్స్ ఎ బిజినెస్ మోడల్, దే డూ మేక్ మనీ. బట్ ప్రైమర్లీ ఏమవుతుందంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. దట్స్ ద రీజన్ మీకు ప్రీమియమ్స్ కూడా హెవీగా పెరిగిపోతుంది. ఓకే, సో ఇట్స్ పూలింగ్ ఆఫ్ రిస్క్. ఆ పూల్లో కనుక కలెక్టెడ్ ప్రీమియం వాడు ఇస్తున్న క్లెయిమ్ సరిపోయిన పక్షంలో ఆబ్వియస్లీ ప్రీమియం ఇంక్రీజ్ చేయాల్సిందే. ఇన్సూరర్ విల్ నాట్ బి పేయింగ్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఇన్సూరర్ పేయింగ్ మనీ ఫ్రమ్ ఆల్ ద పీపుల్స్ పాకెట్. టు హెల్ప్ సమ్వన్ ఈజ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ఆల్ ద పాకెట్స్. అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది అంటే ప్రతి ఒక్కళ్ళకి నాకేమవుతుంది, లైట్ తీసుకుందాం తర్వాత ఎప్పుడన్నా చూద్దాం అన్న లైట్నెస్లో కూడా ఉంటారు కదా చాలా మంది, నాలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ. సో ఏ ఏజ్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్? ద పర్ఫెక్ట్ ఏజ్ టు టేక్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ 91 days. టిల్ 90 days వరకు పాలసీ ఇవ్వట్లేదు. న్యూ బోర్న్ బేబీకి 91st day పాలసీ ఇస్తారు. ద పర్ఫెక్ట్ ఏజ్ టు టేక్ ఇస్ అట్ ద ఏజ్ ఆఫ్ 91 days ఫర్ ఎవర్ కిడ్. అంటే మీకు కూడా ఆల్రెడీ 91 days తీసుకుని ఉండాలి, లేకపోతే ఈరోజు తీసుకోండి, రేపు కాదు ఈరోజు తీసుకోండి. ఎందుకంటే మీరు లైఫ్లో ఎన్నో డిసిషన్స్ని 1 day 2 days డిలే చేస్తే పోయేది ఏమీ లేదు. గోల్డ్ కొనడం డిలే చేస్తే ఏం పోదు, మ్యూచువల్ ఫండ్ కొనడం డిలే చేస్తే ఏం పోదు, ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఎఫ్డి ఏది 1 dayలో పోయేది ఏం లేదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ 1 day డిలే చేస్తే కూడా ఇంకా లైఫ్ లాంగ్ హెల్త్ ఇన్సూరెన్స్ రాకపోవచ్చు. ఈ రోజు బాత్రూంలో సోప్ మీద కాలేసి పడ్డాడు అనుకోండి, అలా జరిగింది. ఇన్సిడెంట్ హ్యాపెన్ టు మై క్లయింట్. ఆయన ఇనిషియల్గా చెప్పినప్పుడు సార్ నన్ను ఒక 3 నెలలు వదిలేయండి చేస్తాడు, ఈలో పడ్డాడు, లెగ్ లేదు ఇంప్లాంట్ అయిపోయింది. అప్పుడు అర్జెంట్గా ఫోన్ చేసి నాకు కావాలంటే, అంటే అది కవర్ అయిపోయింది ఎంప్లాయర్ పాలసీలో, ఇప్పుడు నాకు కావాలి సార్ అంటాడు. ఒక చిన్న ప్రొసీజర్ అయితే హెల్త్ కానీ టర్మ్ కానీ ఇమీడియట్గా ఇవ్వరు, ఒక 6 months వెయిటింగ్ పెడతారు. ఆయన ఇంకా పానిక్ అయిపోయాడు, సార్ కాలు కాకుండా తలకు తగిలితే ఏంటి సార్ నా పరిస్థితి? అదే కదా నేను చెప్పింది అన్నాను. అదే కదా సార్ నేను చెప్పింది అంటే, అప్పుడు అలా అనుకోలేదండి, ఇప్పుడు రియలైజ్ అయ్యాను అన్నాడు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకుంటే హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది బాడీ బిల్డర్కి యాక్సిడెంట్ అవ్వు, హెల్త్ కాన్షియస్ ఉంటే యాక్సిడెంట్ అవదా? ఇప్పుడు టిల్ డేట్ నేను సెటిల్ చేసిన హైయెస్ట్ క్లెయిమ్ 68-70 lakhs ఉంది. 68 lakhs అదేనో మేబీ ఇంకో 2 lakhs పెరిగి ఉండొచ్చు ఈ సిట్టింగ్ అయితే. ఇది నాన్ స్మోకర్, నాన్ ఆల్కహాలిక్. సో హెల్తీగా ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా రాంగ్. హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఉండాలి. రోడ్డు మీద వెళ్తే మనం సరిగా డ్రైవ్ చేస్తాం, ఎదురొచ్చినప్పుడు సరిగా డ్రైవ్ చేస్తాడా? సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఏ ఏజ్లో తీసుకోవాలంటే 91 days తీసుకోవాలి, హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాలి. హెల్తీగా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా హెల్తీగా ఉన్న వాళ్ళే కావాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అవసరం లేదు. సిమిలర్లీ అదర్ వే హెల్త్ పాడైన వాళ్ళకే హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. కాన్ఫ్లిక్ట్ చూసారా? ఇప్పుడు ఫినాన్షియల్ స్ట్రాంగ్ ఉంటేనే బ్యాంకర్ లోన్ ఇస్తాడు, ఫినాన్షియల్గా వీక్ ఉంటే లోన్ ఇవ్వడు. కానీ ఎవరి కోసం డబ్బు? వీక్ ఉన్నోడికి. సేమ్ హెల్త్ కూడా అంతే. ఇది అర్థం చేసుకోక పీపుల్ గెట్ ఇన్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో అంటే 91 days నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా ఇమీడియట్గా. కానీ ఎంత అమౌంట్తో ప్రీమియం తీసుకోవాలి, కవరేజ్ ఎంత తీసుకోవాలి కదా, సాధ్యమంత ఎక్కువ తీసుకోవాలి, సాధ్యమైనంత ఎక్కువ. మీకు ఎఫర్డబిలిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న పాలసీ ఈరోజు అవసరం కాదు, మన భవిష్యత్తు అవసరాలు. ఈరోజు ఒక ట్రీట్మెంట్ ఒక 60,000 అయిన ట్రీట్మెంట్ 10 years పోతే 2 lakhs అవుతుంది, 20 years పోతే 6 lakhs అవుతుంది, 30 years పోతే 18 lakhs అవుతుంది. అంటే హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అట్ 14% అని చెప్తున్నారు. హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ 14% అంటే ఆల్మోస్ట్ 3 times in 10 years. సో మనం ఫ్యూచర్ గురించి తీసుకోవాలి, ఈ రోజు గురించి కాదు. కాబట్టి ఒకేసారి ఎక్కువ తీసుకోవాలి. ఓకే,
అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ తీసుకుని నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. సో ఇప్పుడు నేను 5 to 10 lakhs వరకు తీసుకుని నేను అంతవరకే అఫోర్డ్ చేయగలను అనుకోండి. తర్వాత నాకు ఏదైనా డిటెక్ట్ అయినప్పుడు అప్పుడు నేను టాప్అప్ చేసుకోగలనా? అస్సలు అవ్వదు. ఇప్పుడు మెనీ పీపుల్ ఆర్ ఇన్ ది సేమ్ ప్రాబ్లం. చాలా ఇన్సూరర్స్ కోవిడ్ క్లెయిమ్ వస్తే తర్వాత ఆ పాలసీ పెంచడం మానేశారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్లో యంగ్స్టర్స్ కూడా హిప్ రీప్లేస్మెంట్లు అయిపోతున్నాయి. వన్స్ హిప్ రీప్లేస్మెంట్ అయితే కొన్ని సివియర్గా అయితే ఇంకా మూమెంట్ ఉండదు బాడీలో. అప్పుడు మల్టిపుల్ అదర్ ఇష్యూస్ వస్తాయి. బెడ్ కండిషన్ ఉంటారు, మూమెంట్ ఉండదు, సరిగా నడవలేరు, కాబట్టి అదర్ ఇష్యూస్ వస్తాయి. మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్కి చాలా కాంప్లికేట్ అది. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక 50 lakhs పాలసీ తీసుకుంటే ఆ వ్యక్తికి రిస్క్ అయితే 50 lakhs ఇస్తాడు. కానీ హెల్త్లో ఇతను ఒక 10 lakhs పాలసీ తీసుకున్న అతను ఎవ్రీ ఇయర్ 10 lakhs వాడుకోవచ్చు లైఫ్ లాంగ్. అంటే 1 crore కూడా వాడుకోవచ్చు. దో యూ టేకెన్ 10 lakhs పాలసీ యూ మే ఎండ్ అప్ కన్జ్యూమింగ్ crore or more. సో ఇలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇది అర్థమైపోయింది వాళ్ళకి ప్యాటర్న్. సో ఎవరైతే కోవిడ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు పెంచమంటే పెంచట్లేదు. మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ది కవరేజ్. మీకు ఈవెన్ అపెండిసైటిస్ అయినా కూడా పెంచట్లేదు. ఒకసారి ప్రాబ్లం వస్తే తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అంటే మనమేమో తెలివిగా హెల్దీగా ఉన్నప్పుడేమో 5 లక్షలు 3 లక్షలు తీసుకొని జబ్బు రాగానే ఇప్పుడు అవసరం కదా నాకు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అంటే ఎవరు మనమేమో ఇప్పుడు అంటే మనకి ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ లేం కదా ఎందుకంటాం. సో ఇది చాలా మంది ఈరోజు స్ట్రగుల్ అవుతున్నారు. చాలా కాల్స్ వస్తాయి మాకు, సార్ మేము 5 lakhs తీసుకున్నాం పలానా యాక్సెస్ కంపెనీలో, మా మదర్కి కోవిడ్ అప్పుడు ఇట్లా క్లెయిమ్ అయింది సార్, అది కూడా చాలా తక్కువ వాడాను సార్, ఇప్పుడు అయినా వాళ్ళు పెంచరంటున్నారు సార్ అంటారు. పెంచట్లేదు, అస్సలు పెంచట్లేదు. దట్ ఈస్ బికమ్ బిగ్ ట్రబుల్. అంటే మీకు ఇన్సూరెన్స్ ఉంది నిజానికి, కానీ ఇప్పుడు ప్రాబ్లం వస్తే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ఒకేసారి ఎక్కువ తీసుకోండి, అది మనం చెప్పేది. సో ఇప్పుడు చాలా మందికి అంటే రూరల్ పీపుల్కి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఒకటి ఉంది కదా. సో ఈ ఆరోగ్యశ్రీ వర్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా 25 lakhs వరకు కవరేజ్ చేస్తున్నాడండి. సో ఇది ఆరోగ్యశ్రీ వర్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరేం చెప్తారు? ఆరోగ్యశ్రీ డే 1 కవర్, డే 1 కవర్ పాలసీ గుడ్ కదా. అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో ఉంది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీము అండ్ సిజిహెచ్ఎస్ స్కీములు, అంటే ఇది ఎంప్లాయీ స్కీము, ఎస్జిహెచ్ఎస్ స్కీము, ఇవన్నీ ఉన్నాయి. ఆల్ ఆర్ గుడ్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే వీటిలో కొన్ని స్పెసిఫైడ్ ఇల్నెస్లే కవర్ చేస్తారు, కొన్ని ఇల్నెస్లు కవర్ చేయరు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే ఆరోగ్యశ్రీ లాంటి వాటిలో కొన్ని ఇంజెక్షన్స్కి వాటికి డబ్బులు ఇవ్వరు. అంటే మీరు అడ్వాన్స్ పొజిషన్కి వెళ్ళినప్పుడు అవి కవర్ అవ్వవు, అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కదా. అండ్ వీటన్నిటిలో కూడాను కొన్ని సబ్లిమిట్స్ ఉంటాయి. అంటే మీకు షేర్డ్ అకామిడేషన్ వస్తుంది, ఓకే. అండ్ ఈ డిసీజ్కి ఇంత అగ్రీడ్ ప్యాకేజే ఉంటుంది హాస్పిటల్కి ఇన్సూరెన్స్. దాంట్లో ఆ క్వాలిటీ ట్రీట్మెంట్ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కూడా అలా ఉన్నాయి. సో ఆయన ఎంత గెజిటెడ్ ఆఫీసర్ అయినా సర్జరీ అయిపోయాక తీసుకెళ్ళి ఆయన జనరల్ వార్డులో వేసేస్తారు. అపోలో కింద సెల్లర్లో వేసేసి చుట్టూరు కట్టెన్లు వేసేస్తారు, వైట్ కట్టెన్, ఓకే. ఇప్పుడు ఇంత గెజిటెడ్ ఆఫీసర్గా అంతా చూసి తీరా ఆయన దగ్గర చూడటానికి ఉన్న విజిటర్ వస్తే ఎక్కడ రావాలి? సెల్లర్కి వచ్చి షేర్డ్ అకామిడేషన్లో చూడాలి. ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది ఇది. అండ్ అలాగే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు న్యూస్ చూస్తారు, మాకు బిల్స్ రావట్లేదు, మేము సిజిహెచ్ఎస్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు చూస్తాం న్యూస్? ఇయర్లీ 4-5 days చూస్తాం. మరి అప్పుడు మనం ఎమర్జెన్సీలో ఏంటంటే పరిస్థితి ఎమర్జెన్సీలో ఉంటుంది కదా. అండ్ వాటికి లిమిట్ ఉంది కదా. ఇప్పుడు కొన్ని ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆర్ గోయింగ్ అప్ టు 40-42 lakhs బికమ్ కామన్. 20 లక్షలు ఉంటే అతను 20 ఇస్తాడుగా, మళ్ళీ ఆ 20లో కూడా సగం ఇవ్వరు. ఈ ప్రొసీజర్ ఇంతే అని వాళ్ళకి అగ్రీ టారిఫ్స్ ఉంటాయి. ఆ టారిఫ్లో హాస్పిటల్ ఏమో సర్వీస్ చేయదు కదా. సో మన క్లయింట్ అంటారు, సార్ ఇక్కడ 12 లక్షలు లేదని చెప్తున్నాడు సార్, నాకు డౌట్ ఏంటంటే ఈ హాస్పిటల్ మొత్తం కూడా 12 లక్షల్లో వచ్చేస్తుంది సార్, నాకు 12 లక్షలు వేస్తాడు, ట్రీట్మెంట్ కరెక్ట్ అంటే వద్దు బాబు, అక్కడ నుంచి నువ్వు పెద్ద హాస్పిటల్కి వచ్చేసే, కవరేజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పాను. సో ఇది నాకు రీసెంట్గా మొన్న తిరుపతి వెళ్ళిన తర్వాత ఫేస్ చేసింది నేను. అమ్మకి ఒకటి లెఫ్ట్ ఐ సరిగా కనిపించట్లేదు, కెటరాక్ట్ ప్రాబ్లం వచ్చింది. సో తీసుకెళ్తాను హాస్పిటల్కి వెళ్దాము అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎవ్వరికి సరిగ్గా కనిపించట్లేదంటే నేను రానంటే రానంది ఆవిడ. బలవంతం చేసి పట్టుకెళ్ళాను డాక్టర్ అగర్వాల్ నెల్లూరుకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఇది ఖచ్చితంగా బిఫోర్ 3 months లోపే చేసేయాల్సిన సర్జరీ అని చెప్పి ఆయన నాకు డిఫరెంట్ లెన్సెస్ ప్యాకేజెస్ చెప్పాడు. బేసిక్ లెన్స్ అయితే 18 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 1,20,000 వరకు ఫారెన్ లెన్స్ అయితే ఉంది అని చెప్పాడు. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ దాంట్లోనే అన్నాడు. స్కానింగ్ అవి డిఫరెంట్, ఐ మీన్ మనం సపరేట్గా పే చేయాలన్నాడు. సో ఇందులో ఆరోగ్యశ్రీ ఉంటే ఫ్రీగా చేస్తారు కదండి అని నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆయన అన్నారు, ఈ ఆరోగ్యశ్రీలో కెటరాక్ట్ సర్జరీకి అలాట్ చేసిన అమౌంట్ 8,000 అన్నారు. బేసిక్ లెన్స్ 18,000 చెప్పాడు నాకు ఆయన. సో ఈ 8,000లో అసలు బేసిక్ కూడా అయినప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుందని ఎందుకు అది ప్యాకేజ్ పెట్టడం? అదే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా అదే కనపడలేదని వాళ్ళంతా. ఇప్పుడు లెన్సెస్ కానీ స్టంట్ వేసినప్పుడు స్టంట్స్ కానీ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కూడా లెన్సెస్లో చాలామంది క్యాట్రాక్ట్కి లిమిట్ పెట్టారు 25,000 పర్ ఐ, కొంతమంది పెట్టలేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. కొంతమంది దగ్గర సబ్లిమిట్ లేదు.
క్యాట్రాక్ట్ కూడా ఎంత అని ఇచ్చేస్తారు. కొంతమంది మాత్రం పరాయి క్యాట్రాక్ట్ 25,000 లిమిట్ ఇప్పటికీ నడుస్తుంది. ఇవన్నీ వెరీ స్పెసిఫిక్. అలాగే కొన్ని ఇన్సూరెన్స్లో రోబోటిక్ సబ్లిమిట్స్ ఉంటాయి, రోబోటిక్ ప్రొసీజర్కి ఇంత ఇస్తానని. సో ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీరే ఎవిడెన్స్ అయ్యారు కదా, ఆరోగ్యశ్రీని నమ్ముకుంటే క్వాలిటీ ట్రీట్మెంట్ రాదు. ఇప్పుడు అస్సలు ఎఫర్డబుల్ లేనని వదిలేయండి, కానీ కాస్ట్ ఉంటే మీరు దాన్ని నమ్ముకోవద్దు కదా. ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవ్వాలి, ఒకసారి సర్జరీ అయిపోయి ప్రాపర్గా సెట్ అవ్వకపోతే. ఈ ఆరోగ్యశ్రీతో ఉండటంతో పాటు ఇది సపరేట్ పెట్టుకోండి, సేఫ్ కదా. ఎన్ని గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తాయి. ఇప్పుడు మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఫర్ టుడే, ఇట్ ఈస్ ఫర్ ది లైఫ్ టైం రిక్వైర్మెంట్ కదా. 30 years పోయాక కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వాడాలి, 40 years పోయాక కూడా వాడాలి, మనిషి పోయేదాకా వాడాలి. మోస్ట్లీ పోయేటప్పుడు వాడుకొని పోతాడు. మరి అప్పటి వరకు మీరు ఈ సిస్టమ్ నమ్ముతున్నారా? పోయినసారి గవర్నమెంట్ 5 lakhs, ఈసారి ఒక స్టేట్లో 20, ఒక స్టేట్లో 10 ఉన్నట్టుంది మన తెలుగు స్టేట్స్లో. ఇది ఎన్నాళ్ళు కన్నీ అవుతుంది? హాస్పిటల్స్ ఎప్పుడు పడితే అప్పుడు అనౌన్స్ చేస్తున్నాయి కదా, మాకు బిల్ సెటిల్ చేయట్లేదు, మేము ఆపేసామని. అప్పుడు కొంచెం మీడియాలో గొడవ అయినాక గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో మన ట్రీట్మెంట్ అప్పుడు అలా ఆపుకుంటామా? ఈరోజు ఎమర్జెన్సీని 3 రోజులు పోస్ట్పోన్ చేస్తామా? అప్పుడు డబ్బు ఎక్కడ పుడుతుంది మనకి? సో కాబట్టి బెటర్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్. తీసేసుకోండి, మీ ఓన్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇప్పుడు క్యాట్రాక్ట్కి ఇంత, స్టంట్ వేయటానికి ఇంత, లేకపోతే ఒక స్పైనల్ కార్డ్ ఇంజరీ అయితే చేయటానికి ఇంత అనేది సపరేట్గా ఉంటుంది కదండి. మోస్ట్లీ లేవండి, ఒక క్యాట్రాక్ట్గా ఉంది సబ్ లిమిట్. కొన్ని కంపెనీలు రోబోటిక్ సర్జరీకి లిమిట్స్ పెట్టాయి, కానీ మోస్ట్లీ ఇప్పుడు అందరూ రూమ్ రెంట్ క్యాపింగ్ తీసారు, చాలా మంచిగానే ఉంది ఇండస్ట్రీ అంతా. సో మోస్ట్లీ లేవు. కానీ ఎక్కువ పాలసీ తీసుకుంటే బేస్ కవర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు అన్నిటికీ లిమిట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే తెలివితేటలు ఆడేసి బేస్ కవర్ 5 లక్షలు తీసుకో, 10 లక్షలు తీసుకో, టాప్అప్ తీసుకో అంటారు. అప్పుడు ఏంటంటే మీ బెనిఫిట్స్ అన్ని బేస్ కవర్ ఉంటాయి. మీ రూమ్ రెంట్ క్యాపింగ్ కానీ అన్నిటికీ క్యాపింగ్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎలిజిబిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది బేస్ కవర్. సో అక్కడ మనం అంటారు మళ్ళీ అట్లా అని చెప్పి పెద్ద సేవింగ్ ఏముండదు. ఇప్పుడు బేస్ ఒక 10 lakhs, టాప్అప్ ఒక 50 lakhs తీసుకొని రెండింటి ప్రీమియం కింద డైరెక్ట్గా బేస్ 50 lakhs తీసుకున్నానికి యాన్యువల్ ప్రీమియంలో ఒక 8-10,000 డిఫరెన్స్ వస్తుంది. కానీ దాని కొరకు మీరు చాలా మిస్ అవుతారు. బేస్ కవర్ని బట్టి మీకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వస్తాయి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ బాడీ చెకప్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఉంది. అది బేస్ కవర్ మీద ఉంటుంది. అదే మీరు ఇప్పుడు 5 లక్షలు తీసుకుంటే 5,000 ఇస్తాడు, ఒక 50 లక్షలు తీసుకుంటే 15,000 to 20,000 పర్ ఇయర్ మీకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కవర్ ఇస్తాడు. యూ కెన్ హ్యావ్ ద ఎంటైర్ చెకప్ అండ్ రీఎంబర్స్, ఆర్ఎస్ కొంతమంది ఇన్సూరెన్స్ వాళ్ళే బుక్ చేసి చేపిస్తున్నారు. దట్స్ ఎ ఫంటాస్టిక్ థింగ్ కదా. యాక్చువల్గా ప్రివెంటివ్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కవర్ ఇవ్వడం వలన దట్ ఈస్ ఏ మోర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ ద ఇన్సూరర్. వీ గెట్ టు నో ది థింగ్స్ ఎట్ ద ఎర్లీ ఏజ్ కదా. అండ్ దాంట్లో ఏమైనా డయాగ్నోస్ అయితే రేపు కాసెస్గా మనకు ఫర్దర్ పెంచడం కవరేజ్. అది వార్డ్ బెనిఫిట్ కూడా. నార్మల్గా మనం డబ్బులు పెట్టి చేపించుకోం, అదే పాలసీలో ఫ్రీగా ఉందంటే చేపించుకుంటారు కదా. సో కాబట్టి బేస్ ఇన్సూరెన్స్ కవర్ ఎక్కువ పెట్టుకోవాలి. సో అసలు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇప్పటి వరకు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, వాట్ ఆర్ ద థింగ్స్ టు లుక్ ఆఫ్టర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక ఇన్సూరెన్స్ ఇవాళ నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏవే థింగ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే నేను తీసుకోవచ్చు? సరే, ఫస్ట్ వెళ్ళేలోపు మీ ఇన్సూరెన్స్ చేపించి పంపిస్తాను ఈరోజు అన్నారు, ఇంకా ఆపేయండి నేను. ఓకే, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి క్యాపింగ్స్ సబ్ లిమిట్స్ లేని చూసుకోవాలి. రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండకూడదు, ఐసీయూ క్యాపింగ్ ఉండకూడదు, ఈ క్యాట్రాక్ట్ క్యాపింగ్ స్టంట్స్కి వీటికి ఉండకూడదు అని ఎనీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ కవర్ అవ్వాలి. రోజుకి వెరీ అడ్వాన్స్ ప్రొసీజర్ వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్కి ఇమ్యూనోథెరపీ వచ్చింది, ఈ సిట్టింగ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 3 lakhs. వాళ్ళు ఏమంటారు రీజనబుల్ ప్రొసీజర్ అంటారు. రీజనబుల్ అంటే ఇంక ఇట్ ఇస్ ఇన్ హిస్ ఫేవర్, రిజెక్ట్ అయిపోద్ది. అది చాలా క్లియర్గా చూసుకోవాలి మనం. సబ్ లిమిట్స్ ఉండకూడదు, ఏ ప్రొసీజర్కి సబ్ లిమిట్ ఉండకూడదు, రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండకూడదు, ఐసీయూ క్యాపింగ్ ఉండకూడదు, ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. కానీ మనకి ఓన్లీ పారామీటర్ చూసేది ఏంటంటే హూ ఈస్ గివింగ్ మీ అట్ ది లెస్ ప్రీమియం. దట్స్ ఏ వెరీ రాంగ్ థింగ్ టు డూ. ఎందుకంటే లెస్ ప్రీమియం ఈరోజు ఇచ్చాడు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కాంప్లికేటెడ్ అంటే ఈ రోజు ఇచ్చిన ప్రీమియం రేపు ఉండదు. ఇన్సూరర్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సెటిల్ ది క్లెయిమ్ ఫ్రమ్ వేర్ యూ విల్ కలెక్ట్ ఫ్రమ్ ది సేమ్ పాలసీ హోల్డర్స్ కదా. సో ప్రీమియమ్స్ ఎప్పుడైనా టు ఎనీ ఎక్స్టెంట్ పెరిగిపోతాయి. అందరూ అనుకుంటారు ఈ రోజు ప్రీమియం ఓకే రేపు పెరిగితే కడతానా అంటాడు, ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రీమియం కట్టలేకపోతే నువ్వు ట్రీట్మెంట్కి ఎలా కడతావు? ఈ రోజు ఒక కంపెనీ తక్కువ ఆఫర్ చేస్తుందని చెప్పేసి దానికి వెళ్ళిపోతే రేపు ఇతను సడన్గా డబుల్ చేయొచ్చు. ప్రీమియం తక్కువకి ఇచ్చినప్పుడు క్లెయిమ్స్ ఇవ్వలేడు కదా, మరి ఇవ్వలేనప్పుడు డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేయాలి? నెక్స్ట్ ఇయర్ రెన్యువల్లో పెరిగిపోద్ది. అప్పుడు అనుకుంటారు అందరూ సార్ పోర్టబిలిటీ ఉంది కదా, ఇతను పెంచేస్తే నేను వేరే కంపెనీ తీసుకోవచ్చు కదా అంటారు. అది అవదు. ఎందుకు అవ్వదు సార్? పోర్టబిలిటీ ఉందంటే ఈ లోపు నీకు జబ్బు వస్తే ఎవరు టచ్ చేయడు కదా. నేను ఈ లోపు ఏమన్నా డిసీజ్ వస్తే ఇంకెవరు తీసుకోరు, ఇంకా ఆప్షన్ లేదు, ఇక్కడే ఉంటాం. ప్రీమియం విపరీతంగా పెంచేస్తారు, పే చేయాల్సిందే. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఐఎమ్ షూర్ ఈరోజు మీరు తీసుకుంటే ఎవరేం చెప్పినా సరే ఎవ్రీ 7-8 yearsకి ప్రీమియం డబుల్ అవుతుంది అలాంగ్ విత్ యువర్ ఏజ్. ఈ రోజున్న ప్రీమియం ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. మొన్న కూడా ఐఆర్డీఏ ఏదో రూల్ పెట్టింది, సీనియర్ సిటిజన్ ప్రీమియమ్స్ హెవీగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇయర్లీ 10% బియాండ్ పెంచొద్దని చెప్పింది. అది చాలా ఫేవరబుల్ అన్నారు. ఏం ఫేవరబుల్ కాదు అది.
ఎందుకంటే ఇయర్లీ 10% 7 yearsలో డబుల్ అవుతుందని చెప్తుంది. ఇండైరెక్ట్లీ మనమేమో అవును అమ్మాయి ఒకేసారి పెరగదనుకున్నాం. బట్ ఇయర్లీ 10 ఆన్ ద బేస్ పెరిగితే కాంపౌండింగ్లో 7 yearsలో అది డబుల్ అయిపోద్ది. నేను కట్టగలనా, మరి ఆ వయసులో నాకు ఇన్కమ్ ఉండదంటే ప్రీమియం కట్టడానికి ఇన్కమ్ లేకపోతే ట్రీట్మెంట్కి ఎలా ఉంటుంది? సో ఫుడ్ ఎక్స్పెన్స్ ఎలా పెట్టుకున్నారో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్స్పెన్స్ అలా పెట్టుకోండి. ఎందుకంటే ఇండియాలో ఒక మిడిల్ క్లాస్కి పవర్టీకి ఒక హాస్పిటల్ బిల్ అని బాగా పాపులర్ చేసాం, అందరం వాడేస్తున్నారు. ఈ పంచలేని అందరం వాడేస్తున్నాం. అది ట్రూ, ఎవరు ఏమన్నా ట్రూ. ఒక మిడిల్ క్లాస్ నుంచి పవర్టీకి వెళ్ళడానికి ఒక హాస్పిటల్ బిల్లే 100 కేసులు చూసాం కదా. సో కాబట్టి ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఎంప్లాయర్ పాలసీ ఉన్నా తీసుకోండి. ఎంప్లాయర్ పాలసీ అని పర్మనెంటా? నేను అంటే ఎంప్లాయర్ పాలసీ అంటే ఉంది కదా సార్ అంటాడే, మీ మామగారి కంపెనీయా? మామగారితో కూడా గొడవచ్చులేండి, అవదని ఎవరు చెప్పట్లేదు. కానీ అదే మామగారి కంపెనీ కాదు కదా ఉండడానికి లైఫ్ లాంగ్. రేపు ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆయనకు ఒక 5 లక్షలు కవరేజ్ ఉంది. రేపు ఈయనకే పెద్ద ఇష్యూ వచ్చింది అనుకున్నా, కిడ్నీ ఫెయిల్ అయింది, క్యాన్సర్ వచ్చింది, ఏదో వచ్చింది పెద్దది, జాబ్ కూడా పోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కవరేజ్ ఆగిపోద్ది దాంతో. అందరూ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే జాబ్ పోద్దన్న భయం ఉంది, కానీ నాకు కంపెనీ పాలసీ ఉంది కదా అంటాడు. అరే జాబ్ పోయినప్పుడు ఇది ఉండదు కదా. అన్నీ మనం ఫేవరబుల్గా అజమ్ చేసుకుంటాం. మనం జాబ్ పోద్దని భయం ఉంది, ఇన్కమ్ ఆగిపోద్దని. మరి అదే జాబ్ పోతే నీ పాలసీ ఆగిపోద్ది, అప్పుడు తీసుకుంటాను సార్ అంటాడు. అప్పుడు తీసుకుంటే ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారంటే ఎందుకు సార్ ప్రీమియం కడతాం. ప్రీమియం కడితే పాలసీ ఎవరు? హెల్దీగా ఉంటే ఇస్తారు. హెల్దీగా నువ్వు ఉన్నావని ఎవరు సర్టిఫై చేస్తున్నారు? మేము లాస్ట్ 1 yearగా చేస్తూ ఉంటే ఐటీ ఎంప్లాయీస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉందని వస్తుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి టెస్టులు చేయరు, టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే HbA1c హెవీ ఉన్న వాళ్ళు దొరికారు మాకు. 11.5 12.5 ఉంది. దే నాట్ ఈవెన్ నో దట్. ఈ పాలసీ డిక్లైన్ అయిపోయింది టర్మ్. ఇమీడియట్గా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చెక్ చేస్తే ఎస్ ట్రూ అన్నారు. ఇమీడియట్గా వాళ్ళు మెడికేషన్కి వెళ్ళిపోయారు. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం కనుక ఎలివేట్ అయితే ఎవరు? ఇప్పుడు ఇన్సులిన్ మీద ఉంటే చాలా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వట్లా. అందరూ మేము టాబ్లెట్ మీద ఉన్నాం కదా, పెద్ద ప్రాబ్లం లేదంటాడు. ఇన్సులిన్కి వచ్చాక వీళ్ళు ఎవరు కదా. హెల్దీగా ఉన్నప్పుడు తీసుకోండి, ఎక్కువ మొత్తం తీసుకోండి. కన్సిడరింగ్ యువర్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఇన్ మైండ్ మీరు తీసుకోవాలి హెల్త్ పాలసీ. ఈరోజు అవసరానికి కాదు, భవిష్యత్తు అవసరాలకి. భవిష్యత్తు టూ లాంగ్. ఇన్సూరెన్స్ దగ్గర ఎక్కడైనా తెలివితేటలు ఉండి కక్కుర్తి చూపండి, కానీ ఇన్సూరెన్స్ దగ్గర కక్కుర్తి చూపించొద్దు, తెలివితేటలు ఆడొద్దు. ఉన్న వాటిలో బెస్ట్ ఎవరో చెక్ చేసుకొని అది తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఎవరు, ఎక్కడ ఎటువంటి సబ్లిమిట్స్ లేకుండా ఇస్తున్నారు, నేను ఒక నెక్స్ట్ 20-30 years కూడా ఈ కంపెనీ నాకు హెల్ప్ చేస్తాను ఆలోచించుకొని తీసుకోండి. సో అంటే ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్పారు కదా. వైల్ టేకింగ్ జనాలు ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఒకసారి? ఫస్ట్ అదే హైయర్ సంబంధించిన తీసుకోరు, ఫోర్స్ఫుల్లీ మోవడానికి తీసుకుంటారు. అప్పుడు జబ్బులు ఏమీ చెప్పరు. అంటే మీకు ఒకసారి జబ్బు వచ్చి తగ్గితే మీరు తగ్గిపోయిందని చెప్పట్లా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, కానీ డాక్టర్కి చెప్తారు, అక్కడ పాలసీ రిజెక్ట్ అయిపోద్ది క్లెయిమ్. ఎప్పుడో టాబ్లెట్ వేసుకున్నా బీపీ తగ్గిపోయింది వాకింగ్ చేశాక అంటారు పర్ఫెక్ట్. కానీ రేపు మళ్ళీ ఇతను అడ్మిట్ అయినప్పుడు ఈయన మాట్లాడు కదా, వీళ్ళ వైఫ్ మాట్లాడదు కదా, సార్ మా మాట వినండి సార్, మనిషి 2017లోనే ఒక ఆయన పెట్టారు టాబ్లెట్స్, ఈయన 3 నెలలు వాకింగ్ చేసి తగ్గిపోయిందని ఆపేశాడు సార్, అందుకే ఈరోజు స్టంట్ అయింది సార్ అంటే ఆయన రాస్తాడు, అది కేసు స్టడీ. మీరు చెప్పిన ప్రతి మాట డాక్టర్ కేసులో రాస్తూనే పోతాడు. అది ఇన్సూరెన్స్కి వెళ్తే ఇన్సూరెన్స్ ఏమంటాడు, నాన్ డిస్క్లోజర్, నువ్వు ఇగ్నోర్ చేసావు కదా, అసలు ఫస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేయలేదని రిజెక్ట్ చేస్తాడు. కొన్నిసార్లు ఏమైందంటే నిజానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అప్పుడు ఏమీ లేదు, 5 years తర్వాత క్లెయిమ్కి వెళ్ళాడు, 4 years తర్వాత క్లెయిమ్కి వెళ్ళాడు, తీసుకున్న 1 yearకి ఏమో వచ్చింది, అంటే 3 years అవుతుంది డయాబెటీస్ బీపీ స్టార్ట్ అయ్యి. కానీ అప్పుడు అడిగితే ఒక 5-6 years అయి ఉండొచ్చు సార్ అని చెప్తారు వాళ్ళు. ఈ డాక్టర్ అదే రాస్తాడు 5-6 years అయి ఉండొచ్చు అని. అది క్లియర్ నాన్ డిస్క్లోజర్ కదా, మళ్ళీ డిక్లైన్ అయిపోద్ది పాలసీ. ఇన్సూరెన్స్లో మీరు అబద్ధం ఆడితే అబద్ధాన్ని నిజమని మీరు నమ్మాలి. మళ్ళీ ఫస్ట్ అబద్ధం ఆడకూడదు. ఏదైనా చిన్న అబద్ధం ఆడారంటే ఆ అబద్ధాన్ని నిజం చేసేయాలి మీరు. చిన్నవే పెద్ద వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంకేముండదు, ఎవరు హెల్ప్ చేయలేడు, దొరకకూడదు కదా దొంగతనం చేస్తే. సో అలా ఇన్సూరెన్స్లో అబద్ధాలు ఆడొద్దు, ఎందుకంటే అబద్ధాన్ని నిజమని గుర్తుపట్టడం చాలా కష్టం. నిజమైతే అబద్ధం ఆడడం అవసరం లేదు, గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను తీసుకుంటానంటే ఒకటి మీ దగ్గర దాచిపెట్టి అది నా వరకే తెలుస్తుంది, రేపు నాకేదన్నా నేను బెడ్ మీద అప్పుడు మీరు కాదు కదా మాట్లాడేది కదా, అది అందరు మిస్ అవుతారు. సో ఎక్కడ ఆనెస్ట్గా లేకపోయినా ఇన్సూరెన్స్లో ఆనెస్ట్గా ఉండండి. ఇన్సూరెన్స్ కూడా పెద్ద ఆనెస్ట్గా ఉండట్లేదు, మళ్ళీ అలా వస్తే ఫైట్ చేయాలి మనం. వాడి గ్రీవెన్స్కి వెళ్ళాలి, గ్రీవెన్స్ వాడిదే, ఆడు మళ్ళీ రిజెక్ట్ పడతాడు, అప్పుడు అంబడ్స్మెన్కి ఎస్కలేట్ చేయాలి. అంబడ్స్మెన్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మనం హానెస్ట్గా ఉంటాయి. 80% విన్ అవుతాం అంబడ్స్మెన్కి వెళ్ళిన కేసెస్. కానీ అంత టైం ఉంటుందా? టైం ఉంటుందా అంటే మరి అందుకే త్రూ ఏజెంట్ వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు. మీరేమో తీసుకుంటప్పుడు ఆన్లైన్లో ఎక్కడ తక్కువ వస్తుందని తెక్కి తీసుకుంటారు, తర్వాత ఎవరితో మాట్లాడంటే కస్టమర్ కేర్ రిజెక్ట్ అయింది సార్ ఈ రీజన్ అంటారు. సో అంబడ్స్మెన్ కొంచెం ఫేవరబుల్గానే ఉంటుంది మనం వెళ్తే. అంటే ఇది కూడా నేను రీసెంట్ సిచ్యువేషన్ చూశాను. అంటే లైక్ 6 months 8 months బ్యాక్ నా ఎక్స్ కొలీగ్ వాళ్ళ వైఫ్కి అంటే ఆర్ఎంపీ డాక్టర్ డిటెక్ట్ చేశాడట, హార్ట్లో ప్రాబ్లం ఉంది దీనికి అని, దగ్గుతుందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆర్ఎంపీ దగ్గరికి. సో వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చారు, కిమ్స్ కొండాపూర్లో జాయిన్ చేశారు.
ఇమ్మీడియట్గా సర్జరీ అన్నారు. దీనికి సెకండ్ ఇయర్ క్లైమ్, అది సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది ఆ కవరేజ్. కట్టేస్తున్నాడు డబ్బులు కూడా. రేపు పొద్దున్న 8 గంటలకు సర్జరీ. బ్లడ్ అడిగితే ఆ రోజు రాత్రే వెళ్ళి మేము ఇచ్చొచ్చాము. అంతా సెట్. ఇంకా రేపు పొద్దున్న 7:30కి డాక్టర్ వస్తే 8 గంటలకి టీం అంతా కలిసి సర్జరీ చేస్తారు. పొద్దున్న 7:30కి డాక్టర్ రావాలంటే 7 గంటలకు రిజెక్ట్ అయింది ఇన్సూరెన్స్. అట్లాంటి సిచ్యువేషన్లో అంత షార్ట్ టైంలో ఎలాగా మేనేజ్ చేసుకోవాలి? ఇంకా అవుతుంది అంటే ఎర్లీగా వచ్చినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. 1-2 ఇయర్స్. మాది కూడా రీసెంట్గా ఒక క్లెయిమ్ బెంగళూరులో రిజెక్ట్ అయింది. గైనిక్ ఇష్యూ అని. గైనిక్ ఇష్యూ కాదు, అది బిగ్గర్ ఇష్యూ. 2 ఇయర్స్ అవ్వలేదు. 2 ఇయర్స్ వరకు ఎక్స్క్లూజన్ గైనిక్ ఇష్యూ. ఈ హార్ట్ది అయితే 2 ఇయర్స్ వరకు ఎక్స్క్లూజన్ లేదు, కవర్ చేయాలి. కానీ అది ఎర్లియర్ ఎగ్జిస్టెన్స్ లేదని ప్రూవ్ చేయాలి మనం, ఓకే మీకు నోయింగ్లీ లేదని కదా. సో ఇన్సూరెన్స్ కూడా డౌట్ వస్తుంది. అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే దే రిజెక్ట్ ది క్లెయిమ్, బట్ క్యాష్లెస్గా ఇవ్వను, నేను రియంబర్స్మెంట్కి రమ్మంటారు. అంటే ఐ నీడ్ టు స్క్రూటినీ దిస్. ఫస్ట్ మనం పే చేసుకోవాలి, బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అది రియంబర్స్మెంట్కి రమ్మంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన క్లెయిమ్ కనుక మనం జెన్యున్గా ఎర్లియర్ ఏం కంప్లైంట్ లేకుండా ఉంటే అంబుడ్స్మెన్కి వెళ్తే క్లెయిమ్ కన్ఫామ్గా వస్తుంది. విత్ పెనాల్టీ, ఇంట్రెస్ట్ అన్నీ కల్పిస్తారు మనకి. అంత క్రిటికల్ టైంలో రిజెక్ట్ చేశారు కదా, సో డెఫినెట్గా వస్తుంది. అది ఫైట్ చేయాల్సిన కేసు. ఇలా వెరీ లిమిటెడ్ అవుతాయి. కానీ ఇప్పుడు కట్టే ఉద్దేశం లేకుంటే దీన్ని నొంకబెట్టి కట్టమానేస్తాడు. మన వీడు మాడితే అంతే కదా, అది రాదు నాకు తెలుసు ఎందుకు కడుతున్నారు అంటారు. అలా తప్ప అలా రానే ఉన్నాయి. ఎంత 3-4%. అవి కూడా మనం ఆనెస్ట్గా ఉన్నట్టు ఫైట్ చేస్తూ వస్తుంది. అన్నీ డిస్క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ మనం కూడా పాలసీలో ఏవేవి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి క్లియర్గా. 30 days వరకు ఏమీ కవర్ అవ్వదు అదర్ దెన్ యాక్సిడెంట్. తర్వాత పోస్ట్ పోనబుల్ ఆర్ ప్రీ ప్లాన్ సర్జరీస్ ఆర్ స్లో గ్రోయింగ్ ఇల్నెస్ అంటే కొన్ని ఉన్నాయి. క్యాట్రాక్ట్, కిడ్నీ స్టోన్స్, గ్యాల్బడర్ స్టోన్స్, హెర్నియా, నీ రీప్లేస్మెంట్, పైల్ సర్జరీ, వాస్కులర్ వెయిన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇలా కొన్ని చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు తీసుకున్న 2 years వరకు కవర్ కావు. తీసుకున్న తర్వాత వచ్చినా కవర్ అవ్వవు. తీసుకోక ముందే ఉందని చెప్తే అసలు అక్కడ కవర్ చేయడానికి. సో ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఒక ఐ అయినాక పాలసీ అంటారు, అప్పుడు సెకండ్ ఐ ఎప్పటికీ కవర్ చేయడం అంటే అది గ్యారంటీడ్ రిస్క్ కదా అతనికి. ఇలా తెలుసుకో. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే దాన్ని డిస్క్లోజ్ చేయాలి. అప్పుడు ఇన్సూరెన్స్ విల్ పుట్ ఏ వెయిటింగ్ పీరియడ్ ఫర్ దట్. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ నేను కవర్ చేయను 3 years అంటారు. 4 years ఉండేది 3 చేశారు, కొంతమంది 2 years చేశారు. ఇప్పుడు తీసుకున్న అతను ఏమనుకుంటాడు, 2 years వరకు డయాబెటీస్ కవర్ కాదంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను డయాబెటీస్ వేసుకున్న ఒక చిన్న టాబ్లెట్ అండి అంటాడు. నో, ఇట్స్ నాట్ డయాబెటిక్ కవర్ కాదంటే డయాబెటీస్ అని కాదు, డయాబెటీస్ వల్ల వచ్చేది కవర్ కాదు. కానీ బాడీలో డయాబెటీస్ వల్ల రాంది ఏం లేదు. అన్ని ఆర్గాన్స్ డయాబెటిక్ లింకే. డయాబెటీస్ వచ్చాక ఏ ఆర్గాన్ ఫెయిల్ అయినా డయాబెటీస్ వల్లనే వచ్చిందంటాడు డాక్టర్. అంటే ఇంకేది కవర్ అవుతుంది నీకు నెక్స్ట్ 2 years. కాబట్టి ముందుగా పాలసీ తీసుకొని 2 years గట్టిగా దేవుని మొక్కను కూర్చో, ఏం కాకూడదు, అప్పుడు కవర్ అవుతుంది. డిస్క్లోజ్ చేశారు కాబట్టి, చేయకపోతే ఎప్పటికీ కవర్ అవుతుంది. అక్కడ డాక్టర్ ప్రూవ్ చేస్తాడు, మీరు విట్నెస్ ఇచ్చేస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ తెలుసుకోవాలి, ఎక్స్క్లూజన్స్ తెలుసుకోవాలి. 30 days ఎక్స్క్లూజన్ ఏంటి, 2 years ఎక్స్క్లూజన్ ఏంటి, పీఈడి ఎక్స్క్లూజన్ ఏంటి. పీఈడి ఏం మెన్షన్ చేసాం. చాలామంది ఫట్ తీసుకుంటారు, తర్వాత నేను ఇది మెన్షన్ చేయలేదు నాకు గుర్తులేదు అంటారు. నిజానికి వాళ్ళు ఫ్రాడ్ కాదు, ఆ టైంలో ఏదో భయంలో మంది తీసుకున్నారు, మర్చిపోయారు చెప్పడం. కానీ ఎర్లీ క్లెయిమ్ వస్తే రిజెక్ట్ అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ కంపేర్ టు లైఫ్ ఇన్సూరెన్స్. అందరూ లైఫ్ అంటే పెద్దది అనుకుంటారు, లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ పాలసీ కంపేర్ టు హెల్త్. హెల్త్ మల్టిపుల్ టైమ్స్ వాడతాం కదా లైఫ్లో. వన్ ఆఫ్ ద క్యాన్సర్ క్లెయిము 10 sittings థెరపీ కవర్ అయ్యాక 11th sitting రిజెక్ట్ అయిపోయారు. ఆసారి వాళ్ళు ఇచ్చిన ఫైల్లో ఏముందంటే పాత ప్రాబ్లం ఉంది. ఇది పాలసీ తీసుకుని 2 years, 4 years బ్యాక్ ఒక మేజర్ హాస్పిటల్లో డయాగ్నోస్ అయింది ఉంది. అంటే సడన్ వెయిట్ లాస్ అయ్యారని ఉంది. సడన్ వెయిట్ లాస్ ఎందుకు మంచి చేయలేదంటాడు. అప్పటికి 10 times ఇచ్చాడు 11th దాంట్లో. అంత ఇచ్చి అదే ఆ రికార్డ్ వెళ్ళే ఆ సారి స్కాన్లో అది పట్టుకొని 10 times ఇచ్చి 11th time ఆపేసాడు. మళ్ళీ దాన్ని ఫైట్ చేసి తెప్పించాల్సి వచ్చింది. చాలా కేర్ఫుల్ ఉండాలి వైల్ సబ్మిటింగ్ డాక్యుమెంట్స్, వైల్ టాకింగ్ టు ది డాక్టర్. సో యాక్చువల్లీ డాక్టర్స్ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. డాక్టర్స్ కూడా ట్రై చేస్తారు, మనకంటే వాళ్ళకేం హ్యాపీనెస్ ఉండదు కదా మన క్లెయిమ్ రిజెక్ట్ అవుతాయి. కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్లో అలా రాస్తారు. ఇప్పుడు చాలామంది ట్రైన్ అయిపోయారు, ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ ఇలా పెట్టాలని. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడు యాక్చువల్లీ కొంతమంది అన్నారు మీకు పాలసీ ఎక్కువ ఉంటే వాడు అవసరం లేని కూడా చేసేస్తారని. అసలు అవసరమైంది ఇవ్వట్లేదు, అవసరం లేని చేయనిస్తాడు ఇన్సూరెన్స్. అంటే పాలసీ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్తున్నాము అంటే ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు అవసరం లేని దానికి కూడా బిల్స్ వేస్తారు. అదర్వైజ్ మనం క్యాష్ ఇచ్చి పేమెంట్ చేస్తున్నాము అంటే ఒక పేమెంట్ ఉంటుంది అక్కడ అనేది విన్నాను నేను కూడా. అది అంత కరెక్ట్ కాదు. అందరూ ఏమంటారంటే మీరు పెద్ద పాలసీ తీసుకుంటే వాడు అవసరం లేకపోయిన ట్రీట్మెంట్, అసలు అవసరం ఉన్నదాని ట్రీట్మెంట్కే ఇన్సూరెన్స్ కూడా అప్రూవ్ చేయట్లేదు. అవసరం లేని ట్రీట్మెంట్కి ఇస్తాడా? ఈలోపు ఇన్సూరెన్స్ నుంచి కూడా ఒక డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు హాస్పిటల్కి, ఈజ్ ది రైట్ ట్రీట్మెంట్ గోయింగ్ అని.
రిలవెంట్ టెస్టులు జరుగుతున్నాయా, డయాగ్నోసిస్ టెస్ట్లు అని రిలవెంట్ జరుగుతున్నాయా, వాటికి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం జరుగుతుందా లేదని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అవసరమైన దానికి ఇవ్వట్లేదు, హాస్పిటలైజేషన్ నాట్ రిక్వైర్డ్ అని రిజెక్ట్ అయ్యేదని క్లెయిమ్స్ పెరిగిపోతున్నాయి ఈ మధ్య. ఈ ఫీవర్కి హాస్పిటలైజేషన్ అవసరం లేదంటాడు, మరి తీసుకున్న డాక్టరే కదా, డాక్టరే కదా. సో కాబట్టి ఆ తప్పు అంటే జనాల్ని హ్యాపీగా పెట్టడానికి వీళ్ళ వైపు మాట్లాడుతున్నారు, దానివల్ల చాలా లాస్ అవుతారు జనాలు. సో ఎక్కువ ఉంటే ఏమీ మోసం జరగదు. అసలు ఎక్కడ వాళ్ళు అన్ని స్క్రూటినీ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ మీకు సప్లిమెంట్ లేదంటాడు కానీ మళ్ళీ హాస్పిటల్కి ఇన్సూరెన్స్కి ఒక అగ్రీడ్ ప్యాకేజ్ ఉంటుంది, కానీ ఆ ట్రీట్మెంట్ వస్తుంది మనకి డాక్టర్సే సపోర్టివ్గా ఉంటారు. రీసెంట్ ఇంకో క్లెయిమ్ అపెండిసైటిస్ సర్జరీ అయితే అది వాళ్ళ రిపోర్ట్స్లో ఎర్లియర్ స్టమక్ పెయిన్ వచ్చిందని రాశారు 1 year బ్యాక్ అని చెప్పి రిజెక్ట్ కొట్టారు. అది ఎర్లీ క్లెయిమ్, యాక్చువల్గా అపెండిసైటిస్ కవర్ అవుతుంది. సో ఎర్లియర్ స్టమక్ ఏక్ వచ్చింది అన్నారు కదా అని, అసలు ఎవడో డాక్టరు అపెండిసైటిస్ పెయిన్ వస్తే 1 year అవుతుందా, ఆ డాక్టర్ కాదు, మళ్ళీ అది రేజ్ చేస్తే అప్పుడు రిలీజ్ చేశారు. అంటే వాడు ఎక్కడ దొరుకుతుందా దీన్ని ముందు దీన్ని హోల్డ్ చేద్దాం, ఫైట్ చేస్తే ఇద్దాం, లేకపోతే లేదని చూస్తారు. చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇంకా ఆన్ బోర్డింగ్ క్లయింట్ షుడ్ బి వెరీ ఫేర్ అండ్ వైల్ సబ్మిటింగ్ ది కేస్ టు ది హాస్పిటల్ ఆర్ ది ఇన్సూరర్ షుడ్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్ చేయాలి, వెరీ కేర్ఫుల్ ఉండాలి, లేకపోతే ప్రాబ్లం వచ్చేది. సో వైల్ టేకింగ్ ఇన్సూరెన్స్ ఏవేవి ఏ డిసీజెస్కి ఇది ఇమీడియట్గా అవుతుంది, వేటికి అవ్వదు అనే నాలెడ్జ్ బేసిక్గా మనకు ఉండాలి. తీసుకున్నాక ఎప్పుడు ఏది కొత్తగా డయాగ్నోస్ అయినా దాని రిపోర్ట్స్ క్లియర్గా క్యారీ చేయాలి. మీకు ఏది డయాగ్నోస్ అయినా దాని రిపోర్ట్స్ వెరీ క్లియర్గా మీ దగ్గర ఉండాలి. మేజర్ డయాబెటీస్ వచ్చింది, బీపీ వచ్చింది, ఆస్మా వచ్చింది, కిడ్నీ రెడ్ ప్రాబ్లం వచ్చింది, లివర్ రెడ్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఫస్ట్ మీరు మామూలుగా చెకప్ చేశారు, వాడు చెప్పాడు ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ చెప్పాడు, ఓకే, లేదా లంగ్స్లో ఏదో చెప్పాడు, ఏదో చెప్పాడు, దానికి వెంటనే మనం తెలివితేటలాడేసి వద్దు ఇప్పుడు అలోపతికి వెళ్తే ఆయన అది చేస్తాడు ఇది రాస్తాడు కాబట్టి నేను వెళ్ళి హోమియో వాడేస్తా అంటే వాడండి, కానీ ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ రాపించుకోండి. ఇది మీకు డయాగ్నోస్ అయింది ఈ రిపోర్ట్ ద్వారా, ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ క్యారీ హ్యాండీ ఉండాలి. సో దీనికి ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాను, 40 days వాడాక రివ్యూకి రావాలి అని డాక్టర్తో రాపించుకోవాలి. అప్పుడు వీడు నమ్ముతాడు క్లెయిమ్ అప్పుడు, లేకపోతే మీకు ముందు నుంచే ఉంది అప్పుడు చెప్పలేదు అంటాడు. ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే పాలసీ ఇచ్చినప్పుడు టెస్ట్లు ఏం చేయడు, ఈ ఏజ్కి ఇచ్చేస్తాడు, క్లెయిమ్ అప్పుడు మాత్రం అన్నీ అడుగుతాడు, దట్స్ ది ప్రాబ్లం. కానీ ఇప్పటికే హెల్త్ పెనిట్రేషన్ చాలా తక్కువ ఇండియాలో. నిజానికి మన ప్రీమియమ్స్ ఆర్ వెరీ లెస్ కంపేర్ టు అదర్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. ఈ లో ప్రీమియంలో ఆఫర్ చేయాలంటే ఈ టెస్ట్లని చేయలేడు. మనం అంటాం టెస్టులు చేసుకుని తీసుకో, మరి ఎందుకు తర్వాత అంటాం, ఆ టెస్టులు చేయాలంటే ఇంకో 10,000 పెరుగుతుంది ప్రీమియం. సో ఇప్పుడు మనం ఎంప్లాయర్ నుంచి తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇండివిజువల్గా తీసుకునేటప్పుడు కానీ, ఏజెంట్ నుంచి తీసుకునేటప్పుడు, లేకపోతే ఒక ఫర్మ్ నుంచి తీసుకునేటప్పుడు, వీటిల్లో డిఫరెంట్ టైప్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి వీటిని తీసుకునేటప్పుడు దేనికి సెగ్రిగేషన్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏది తీసుకుంటే మంచిది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నప్పుడు ఎంప్లాయర్ బై డిఫాల్ట్ ఇచ్చేస్తాడు, విచ్ ఇస్ day 1 కవర్, దట్ ఈస్ ద టైలర్ మేడ్ పాలసీ, క్లియర్ day 1 కవర్. చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ పేరెంట్స్ సిక్ అయి ఉంటే, ఇప్పుడు డయాలసిస్లో ఉంటే ఇంకోటి కంపెనీ మారడం ప్యాకేజ్ రాకపోయినా, ఎందుకంటే వేరే కంపెనీలో పేరెంట్స్ కవర్ ఉండదు, ప్రైమర్లీ టీసీఎస్లో జరుగుతుంది, సో అక్కడే ఉంటాడు. ఇంకా దాంట్లో మీకు చాయిస్ లేదు, ఎంప్లాయర్ ఇచ్చింది తీసుకోవాలి. ఓన్లీ మీ పర్సనల్ పాలసీ మీరు కొన్నప్పుడే మీకు చాయిస్, అప్పుడు ఇంకా చూసుకోవాలి. ఇప్పుడు టౌన్లో ఉంటేనేమో వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో చూసుకోవాలి, అంటే ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్తారు కదా. మీ టౌన్లో మీ మోస్ట్ ఫేవరెట్ హాస్పిటల్ ఉంటుంది కదా, మన ఫేవరెట్ డాక్టర్ ఒకళ్ళు ఉంటారు, సో అక్కడికి వెళ్ళాలంటే అది నెట్వర్క్ హాస్పిటల్ ఉండాలి, అది చూసుకోండి. సిటీలో ఉంటే 100 కొద్ది ఉన్నాయి కదా, అప్పుడు అది అవసరం లేదు. సో నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా చూసుకోవాలి, మీరు నెట్వర్క్ హాస్పిటల్ చూసుకోవాలి. అదే టిప్ టు ఐడెంటిఫై గుడ్ ఇన్సూరెన్స్ అండ్ గుడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే అలా కాదు. అసలు అలా టిప్ టు ఐడెంటిఫై గుడ్ అంటే ఎవడు ఎప్పుడు బ్యాడ్ అవుతుందో తెలిసి అవ్వట్లేదు, అది కూడా ఉంది. అందుకే వీ షుడ్ నాట్ రికమెండ్. అందరూ అంటే యాక్చువల్గా స్టాటిస్టిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. పీపుల్ గో బై హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే గుడ్ అంటాడు ఒక ఆయన, అది కరెక్ట్ కాదు. అదేంటి క్లెయిమ్ సెటిల్మెంట్ అకౌంట్ వెళ్ళాలంటే నో, యావరేజ్ క్లెయిమ్ అమౌంట్ హైయెస్ట్ ఉన్నది గుడ్. ఇప్పుడు హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న కంపెనీ ఒకటి ఉందనుకోండి, ఒక ఎక్స్ కంపెనీ, వాడు యావరేజ్ క్లెయిమ్ 62,000 ఉంది. ఇంకా వేరే కంపెనీ కొంచెం తక్కువ ఉంది కానీ వీడు యావరేజ్ క్లెయిమ్ 94,000 ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? అతను ఫుల్ కవర్ ఇవ్వట్లా, క్లెయిమ్ ఇస్తున్నాడు కానీ కట్ చేస్తున్నాడు. ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. మనకేంటంటే ఎమోషన్ రెచ్చగొట్టడానికి, ప్రమోషన్ చేయడానికి బాగుంటుంది చాలా. అలా కాదు, ఎవడి కంపెనీ వాడు కొన్ని పారామీటర్స్లో సూపర్ అని చూపిస్తాడు. మాది హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉందంటాడు ఒక ఆయన, మాది రీసెంట్గా బిజినెస్ బాగుందంటాడు ఒక ఆయన. వచ్చాడు నా దగ్గరికి, మాట్లాడాక సార్ మా వాళ్ళు అందరూ ఇదే తీసుకున్నారు కదా సార్, మీరు ఎందుకు చెప్తున్నారు, ఇది ప్రీమియం కూడా ఎక్కువ ఉంది అన్నాడు. నేను చెప్పిన కంపెనీ, సార్ వైన్ షాప్ దగ్గరికి వెళ్తే అందరూ చీప్ లెక్కలు తాగుతారు, అది తాగుదామా మనం ఏమన్నా కాస్ట్లీ తాగుదామన్నా, ఇంకా సైలెంట్ అయిపోయాడు. హెల్త్ పడేది కదా సార్ అంటే, సార్ మీరు ఎలా అంటే ఏం చెప్తాడు,
ఏం చెప్తావంటే తీసుకుంటే తీసుకో, లేకపోతే నీకు కావాల్సిన దగ్గర తీసుకో, నేను ఇది ఇస్తాను అని చెప్పా. ఇంక మళ్ళీ వేరే ఆన్సర్ లేదు ఆయన దగ్గర, తీసుకున్నాడు. అంటే ఈ మధ్య కాలంలో ఐ మీన్ పేర్లు అవసరం లేదు కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక మినిమం క్వాంటిటీ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే వాళ్ళందరి దగ్గర ప్రమోషన్ చేస్తున్నాడు. సో వీళ్ళందరినీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పీపుల్ చాలా మంది ఉంటారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే పక్కన వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు బేసిక్గా. సో వీళ్ళు చెప్పారు కదా అని పాలసీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు జనాలు. వీళ్ళకి ఏదైనా క్లైమ్ అవ్వలేదంటే ఈ పర్టికులర్ సెలబ్రిటీ మీద వీళ్ళు కేసు వేయచ్చా? మీరే చెప్పాలా, మీరు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు చెప్పాలి. విషయం వీకున్నప్పుడే పబ్లిసిటీ పీకుండదు అంటారు కదా. ఒక విషయం చెప్తానండి మీకు, ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్కి ఎథిక్స్, లాంగివిటీ, సర్వీస్ మోటో లేదు. నేను ఐపీఓకి వెళ్ళాలి, నేను నా కంపెనీని వాల్యుయేషన్ పెంచుకొని అమ్మాలంటే కస్టమర్ ఎక్విజిషన్ వరకు విపరీతమైన స్టంట్లు చేస్తున్నారు. ఈ క్లయింట్స్ని ఎక్వైర్ చేశాక మాకు మార్కెట్ షేర్ ఉంటుందని కంపెనీ వాల్యుయేషన్ పెంచుకొని వీడు షేర్ అమ్ముకొని వెళ్ళిపోతాడు. సర్వీస్ కోసం కాదు చేసేది. ఇప్పుడు ఏదైతే పుష్ చేసి అమ్ముతున్నారు లోయర్ ప్రీమియంలో, రేపు ఈ ప్రీమియం ఎగ్జిస్టెన్స్ ఉండదు. మనమేమో ఈరోజు 8,000 తగ్గింది 5,000 తగ్గిందని వెళ్ళిపోతున్నాం. ఇండియాలో ఈవెన్ ISB-IIM కాలేజీలో కూడా నువ్వు హౌ టు ఫ్లోట్ ఎ కంపెనీ, హౌ టు రేజ్ ఫండింగ్, హౌ టు గ్రో ఇట్, హౌ టు సెల్ ఇట్ అండ్ మేక్ మనీ అండ్ గో అంటున్నాడు. అది చూసుకోవాలి. ఇంక మనం బ్రాండ్స్ మాట్లాడితే చాలా బ్యాడ్గా ఉంటుంది కానీ అర్థమైంది కదా. దిస్ ఈజ్ అంటే మనం కాస్త అర్థం చేసుకోవాలి బ్రాడ్ మైండెడ్గా. ఎప్పుడు డబ్బు తక్కువ వచ్చింది ఆయన చెప్పారని కాదు కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే కరెక్టా కాదు కదా. మన సిచ్యువేషన్ వేరు కదా. చాలా ఉన్నాయి హెల్త్ పాలసీలు. ఇప్పుడు కొన్ని కంపెనీలు బ్యాడ్ అనుకుంటాం, నిజానికి బ్యాడే, కానీ కొన్ని కండిషన్స్కి వాడు తప్ప ఎవడు. ఇప్పుడు ఫర్ డిజేబిలిటీ కొంతమంది ఎవరు సర్టెన్ పర్సెంటేజ్ దాటితే కదా, మరి అప్పుడు ఆప్షన్ లేదు. ఇప్పుడు క్యాన్సర్ సర్వైవర్స్ కూడా పాలసీ ఇస్తున్నారు, హార్ట్ సర్జరీ అయితే పాలసీ ఇస్తున్నారు, కానీ 2-3 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ తక్కువ ఇస్తారు, కానీ వీడికి ఆప్షన్ లేనప్పుడు ఇంకా మంచి చెడు లేదు, ఇంకా దొరికిందే. ఇంకా మంచి చెడు ఆప్షన్ ఎక్కడ, నీకు చాయిస్ లేదు కదా. అలా కాబట్టి ఏ కంపెనీ బ్యాడ్ అని చెప్పలేం, ఏ కంపెనీ బ్యాడ్ అని చెప్పలేం. మనం కాస్త వాల్యుయేట్ చేసుకొని మనకి ఏది రైట్ ఫిట్, మన కండిషన్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇన్సులిన్ మీద చాలా ఇవ్వట్ల, 1 or 2 కంపెనీస్ ఇస్తున్నాయి ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి కదా. సో అందుకనే మనం బ్రాండ్స్ని బ్యాడ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్, మీరు తీసుకుంటున్న పాలసీ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ 1-2 years, ఇట్ ఈస్ ఫర్ ద 100 years ఆఫ్ యువర్ ఏజ్ కదా. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ అంటే తొందరగా డిసైడ్ చేసుకోవచ్చు, వైఫ్ అంటే లాంగివిటీ కదా, అన్నీ చూసుకోవాలి కదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ సంథింగ్ లైక్ యువర్ వైఫ్, యూ కాన్ డైవర్స్. వాళ్ళు ఎప్పుడు మనకు డైవర్స్ చేద్దామని ట్రై చేస్తారు. ప్రాబ్లం వస్తే ఇవాళ రేపు ఒక బిగ్గర్ క్లెయిమ్ వస్తే ఫ్యూ ఇన్సూరర్స్ నాట్ ఈవెన్ రెన్యువల్ ఇంటిమేషన్ ఇవ్వట్లేదు తెలుసా. ఆడు పొరపాటున మిస్ కొడితే ఆపేద్దామని. హెల్దీగా ఉన్నోళ్ళు వాడికి ఇష్యూ అయిపోయి ప్రీమియం పెరిగిపోయింది వెళ్ళిపోదామంటే ఇన్సూరెన్స్ వాడు లాస్ట్ 2 years 3 years పాలసీ కాపీలు ఇస్తేనే వేరే ఇన్సూరెన్స్ తీసుకుంటాడు పోర్ట్అవుట్. వీళ్ళు ఆ కాపీలు ఇవ్వట్లా, నాకు ప్రీవియస్ పాలసీ కాపీ ఇవ్వమంటే ఇవ్వట్లా. ఇన్సూరెన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇంటెన్షన్స్ ఆర్ వెరీ రాంగ్, కానీ ఎవరు గైడ్ చేస్తారు, ఎవరు ఫైట్ చేస్తారు? దానికి కూడా అంబుడ్స్మన్ వేసి పడేసి కేసు. అప్పుడు వస్తాయి పాలసీ కాపీలు. మీరు కాస్త ఓపెన్ చేసుకుని లక్డీ కప్పులకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నెక్స్ట్ 1 weekలో 10 daysలో మిమ్మల్ని అన్న జూమ్లో పెడతాడు, సెట్ చేస్తాడు, స్ట్రైట్ చేస్తాడు ఎవరినైనా. కానీ ఎవరు అక్కడ దాకా వెళ్తున్నారు? వీడు దొంగ అని లేబుల్ వేసి వదిలేస్తాం. అటు దొంగ అయితే వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలిగా మీరు, లేకపోతే ఇంకోటి దొంగతనం ఇంకొక దగ్గర చేస్తాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇన్సూరెన్స్లో. అదే మీరు ఇందాక రెన్యువల్ గురించి చెప్పారు కదా. సో ఈ రెన్యువల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 1 year అయిపోయింది, సెకండ్ ఇయర్కి రెన్యువల్ చేసుకోవాలి, అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే ఈ ఇన్ బిట్వీన్ పీరియడ్లో ఏమన్నా కొత్తగా డిసీజెస్ వస్తే ఇన్సూరర్కి ఇన్ఫార్మ్ చేయాలి. కొంతమంది అవసరం లేదన్నారు, కొంతమంది అప్డేట్ చేస్తున్నారు. అది ఇంకా గుడ్. ఎందుకంటే మరి ముందుగానే మీరు ఇంటిమేట్ చేస్తే నాకు కొత్తగా ఇది డయాగ్నోస్ అయిందని రేపు హాస్పిటల్లో అయినప్పుడు క్వశ్చన్ ఉండదు. మీకు ఎప్పుడు వచ్చిందా, మీరు ఎప్పుడు వచ్చిందని చెప్పారో డాక్యుమెంట్ ఇచ్చారు. కానీ అందరు ఇన్సూరెన్స్ అది తీసుకోవట్లా, కొంతమంది తీసుకుంటున్నారు. సో రెన్యువల్ పీరియడ్లో బెటర్ యూ కాల్ అప్ ది కస్టమర్ కేర్ అండ్ ఇన్ఫార్మ్ వాట్ ఆల్ న్యూ ఏమన్నా డయాగ్నోస్ అయితే చెప్పండి ముందే. ఆ డాక్యుమెంట్స్ కూడా షేర్ చేసేయండి. సో అది వచ్చిందంటే పాలసీలో రేపు ఇబ్బంది ఉంటుంది. అసలు పాలసీ కాకపోతే ఒకసారి చదవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వైఫ్కి బీపీ చెప్తే హస్బెండ్కి బీపీ వస్తే వైఫ్కి ఏం రాదు. సో ఆ పాలసీ కూడా చదువు అలాగే ఉండిపోద్ది. తీరా క్లెయిమ్ అప్పుడు ప్రాబ్లం కదా. బీపీ ఉన్నామేమో, ఆమెకు బీపీ లేదని వచ్చింది, లేనతనికి బీపీ అని వచ్చింది. హాస్పిటల్ అయినప్పుడు నేను చెప్పాను అక్కడ పాలసీలో బీపీ ఉండదు. ఇవి కూడా జరుగుతాయి. ఒకసారి పాలసీ చదవాలి. ప్రతి పాలసీ కాపీలో అంబుడ్స్మన్ నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఎస్కలేట్ చేయాల్సింది ప్రాబ్లం వస్తుంది. అంటే బేసిక్గా మనం ఇందాక మీరు అన్నట్టు పాలసీని చదవాలి అని ఫస్ట్ తీసుకునేటప్పుడు వీ డోంట్ రీడ్ ఆ 7-8 pages ఏదైతే ఉంటుందో, డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోయి చెక్ బాక్స్ చేసి సంతకం పెట్టేస్తాం కదా. సో వాట్ ఈస్ ద నెసెసిటీ టు రీడ్ అనేది జనాల్లో అవేర్నెస్ తీసుకురావటం అనేది
అంత టైం ఎక్కడ ఉంది మేడం, మనకి రీల్స్ చూడటమే సరిపోద్ది. ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ చదువుతారు పాపం. అందుకే ఒక బక్రా ఏజెంట్ మధ్యలో పెట్టుకుంటే అయిపోద్ది. వాళ్ళన్నీ చెప్తారు కదా, అడగండి అన్ని బేసిక్ థింగ్స్. చదవడం అనేది అవని పనిలే కానీ ఎవరు చదువుతారు అన్ని పేజెస్. వాళ్ళన్నీ చిన్నగా రాస్తారు. అసలు వాళ్ళ టర్మినాలజీ కూడా అర్థమవుతుంది. ఈవెన్ క్లెయిమ్ రిజెక్షన్ కూడా వాడు ఏం రాసాడో అర్థం కాదు మనకి. బట్ ఏజెంట్ నోస్ ఆల్ ఆఫ్ దీస్. ఏజెంట్స్ తెలవాలి, తెలవబోతే తెలుసుకోవాలి, లేకపోతే అన్నాలు సరి అవుతాడు. అండ్ మిస్సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కూడా చాలా చోట్ల ఉన్నాయి కదా. మిస్ సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ జరుగుతుంది, మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్లెయిమ్స్ ఫ్రమ్ ది హాస్పిటల్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. వాడేదో ఆ టార్గెట్ ఫినిష్ చేసుకోవడానికి టక్క జనాలు వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినట్టు ఇంత వస్తుంది అంత వస్తుంది అని క్లెయిమ్స్ చేస్తాడు కదా. డిఫరెంట్ ఉంటుంది మేడం. ఐ రెస్పెక్ట్ ఏజెంట్స్. యాక్చువల్గా ఏజెంట్స్ ఏంటంటే మన వెల్ఫేర్ గురించే పనిచేస్తారు. కానీ సమ్ సిచ్యువేషన్స్ అలా వస్తాయి. ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఒకసారి 6 years బ్యాక్ నేను ఒక బిహెచ్ఎల్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళాను. రిటైర్డ్ బిహెచ్ఎల్ ఎంప్లాయ్. హెల్త్ పాలసీ చేస్తున్నా. కిడ్స్ ఇక్కడ ఉన్నారు, ఒకడే ఉంటాడు. ఆయనకి బీపీ ఉంది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. బీపీ రాయొద్దు అంటాడు పాలసీ. నేను లేదు సార్ రాయాలంటే బీపీ వచ్చేస్తున్నాడు. బట్ చెక్ ఈజ్ బిగ్గర్, 66,000 ప్రీమియం. అంటే దాంట్లో మనకి నా మార్జిన్ కనపడుతుంది. బట్ ఆయన బీపీ రాస్తే ఒప్పుకోట్లా, రాయొద్దు అంటాడు. రాకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుద్దంటే, ఎందుకు అవుద్ది, నాకు లేదు బీపీ అంటాడు. అలా కాదు సార్, ఒక్కసారి వచ్చినా చెప్పాలి అంటే, లేదు నాకు బీపీ లేదంటాడు. నేను వదిలేదు సార్, నాకు వద్దని చెప్పాను, వేరే వాళ్ళ దగ్గర చెప్పుకోమని చెప్పి. అంటే మేబీ నేను కొంచెం వెళ్ళి ఆఫ్ ఉండి బట్టి బై దట్ డే నాకు పాలసీలు అవుతున్నాయి, నేను ఐ ఏబుల్ టు ఫీడ్ మై ఫ్యామిలీ, ఐ సెడ్ నో. బట్ ఆ ఏజెంట్ కండిషన్ అలా లేకపోతే నో చెప్పగలరా? ఒక 4,000 3,000 వస్తుంది నీకు అన్నప్పుడు హౌ కెన్ యూ సే నో కదా. అవన్నీ తర్వాత మళ్ళీ ఏజెంట్ మీద బ్లేమ్ అయిపోతాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏజెంట్స్కి ఏమీ ఇచ్చే రెమ్యునరేషన్ అంత గొప్పగా ఎవరు, ఆ క్లెయిమ్స్ ఎక్కువ వస్తే కూడా ఇప్పుడు కట్టలు పెడుతున్నారు రెన్యువల్ వాటిలో వీటిలో. సో వాళ్ళ స్ట్రెయిన్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే అంతా ఒక ఏజెంట్ వచ్చి మీకు అరగంట ఎడ్యుకేట్ చేస్తాడు, 1 hour ఎడ్యుకేట్ చేస్తాడు. నేను రేపు చెప్తా అంటాడు ఆయన బయటకు వెళ్ళగా నేను ఆన్లైన్లో మొదలెడతాను, నేను రీసెర్చ్ R&D చేస్తాడు. చేసి ఆఖరికి ఏదో ఒక తక్కువ ప్రీమియం వచ్చింది తీసేసుకుంటాడు. ఆయనకేమో స్టోరీ నేను తీసుకుంటా తర్వాత అంటాడు. ఇప్పుడు ఈయన తీసుకున్నప్పుడు అన్ని డిస్క్లోజ్ చేస్తాడా? చేయడు కదా. ఆయన ఇచ్చిన నాలెడ్జ్ అంతా వాడుకొని నేను రీసెర్చ్ చేస్తాడు. చేసి అప్పుడు ఆఫర్ ఉన్నది, తక్కువ ఉన్నది, డిస్కౌంట్ ఉన్నది తీసుకుంటాడు. తర్వాత ప్రాబ్లం వస్తుంది సర్వీస్ చేయడానికి. సో త్రూ ఏజెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో అంటే హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా ఏజెంట్స్ కెన్ గైడ్. ఏజెంట్స్ గైడ్ చేస్తారు మేడం. చాలామంది చాలా పేషెంట్స్గా హాస్పిటల్ అయితే డిశ్చార్జ్ టైంకి వెళ్తాం, కనపడటం, బొకేలు ఇవ్వటం, ఇంకా ఏమంటారు టెంపుల్స్లో వీళ్ళ గోత్రనామాలు తీసుకుని అర్చనలు కూడా చేపిస్తారు. అంత మంచి వాళ్ళు ఉన్నారా? అలా మంచిగా ఉంటేనే కదా రెఫరెన్స్లు వస్తాయి మాకు. నథింగ్ రాంగ్, వాళ్ళకి కన్సర్న్ ఉంది. ఎందుకంటే క్లెయిమ్ తీసుకున్న వ్యక్తి రిఫరెన్స్లు ఇస్తాడు. హెల్దీగా ఉన్న అతనేమో కట్టినప్పుడు తిడతాడు, వీడి వల్ల నాకు సంవత్సరానికి 50,000 లాస్ అంటాడు. కానీ ఒకసారి క్లెయిమ్ తీసుకున్నాడు, ఒక 5 లక్షలు 6 లక్షలు క్లెయిమ్ అయితే. సో ఏజెంట్స్ది మీ తప్పు ఉంటుంది, ఉండదని చెప్పను, వాళ్ళు ఆనెస్ట్గా ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఉండలేకపోతారు. అది కూడా అర్థం చేసుకోవాలి. అదర్ సైడ్ ఆఫ్ ది అది కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుంటే LIC అవి మనం మెన్షన్ చేసుకోవచ్చు కదా ట్యాక్స్ సబ్మిట్ చేసేటప్పుడు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా దీనికి కూడా 80 days సెక్షన్ ఉంది. మీది, ఇమీడియట్ ఫ్యామిలీది, పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఒకటి, ఇంకా సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే ఒకటి లిమిట్స్ ఉన్నాయి. 25,000 50,000 అలా ఉన్నాయి. అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దేన్ని కూడా ట్యాక్స్ కోసం చేయొద్దు. అది అవసరమని రియలైజ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఉంచుతారు. ట్యాక్స్ కోసం చేసినాడు ఆడు ఉంచడు. అంటే రేపు ఇన్కమే లేదనుకోండి, ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు, అప్పుడు ఆపేస్తారా హెల్త్ పాలసీ? అది ప్రాబ్లం. అందుకే నేను దేన్ని ట్యాక్స్ అసలు చూడొద్దు అంటాను. ట్యాక్స్ అనేది మన చేతిలో లేదు కదా. అది బెనిఫిట్ అయినా మన మీద ట్యాక్స్ వేసినా మన దగ్గర ఎక్కడ ఉంది? బడ్జెట్లో ఏం చెప్తే అది తినాలి. అది అంతే కదా, ఇంకేముంది. అందరూ అదే, ట్యాక్స్ బికమ్ ఏ బిగ్ పెయిన్. ట్యాక్స్ బెనిఫిట్ గురించి చూసి అన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి. ట్యాక్స్ బెనిఫిట్ ఆలోచించకండి, మీకు సొల్యూషన్ ఆలోచించండి. లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఏంటి, అది ఇంపార్టెంట్. కానీ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్ వెరీ నామినల్ థింగ్. సో యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా మీరు చూసిన బిగ్గెస్ట్ ఫ్రాడ్స్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చెప్తే అందరిని ఎంకరేజ్ చేసినట్టు అయిపోద్ది. చెప్పండి పోలే ఒక ట్రెండ్. చాలా జరుగుతాయి. ఒక 12 years బ్యాక్ వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే పాలసీ ఉంది అతనికి, అయితే వాళ్ళ కొడుకు ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి చేయించాడు ట్రీట్మెంట్. డాక్టర్ ఓన్లీ మీరు చెప్పిన పేరు రాసుకొని ట్రీట్మెంట్ ఇస్తాడు కదా. అండ్ కొన్ని హాస్పిటల్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా పాలసీ తీసుకొని వాళ్ళే క్లెయిమ్స్ పెట్టుకోవడం పెట్టారు. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళే క్లెయిమ్స్ పెట్టుకున్నారు హాస్పిటల్లో ఉన్నట్టుగా. అయితే ఇప్పుడు చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది స్క్రూట్ని. అస్సలు అంత ఈజీ ఛాన్స్ లేదు. GPS ట్రాకింగ్ చూస్తారు. మీరు రీఎంబర్స్మెంట్కి వెళ్తే రీఎంబర్స్మెంట్లో ఫ్రాడ్ చేయగలుగుతాం. ఇన్ హాస్పిటల్ అయితే తెలిసిపోద్దు ఏం జరుగుతుందని. రీఎంబర్స్మెంట్కి వచ్చినప్పుడు మీరు పెట్టిన బిల్స్ కూడా డౌట్ వస్తే ఆ టైంకి మీరు మెడికల్ షాప్ ఎక్కడ తీసుకున్నారు అక్కడ CC కెమెరా కూడా చెక్ చేస్తారు. మీ మొబైల్ GPS ట్రాకింగ్ చూస్తున్నారు, CC కెమెరా ఫుటేజ్ చూస్తాడు, ఆ టైం కొన్నారా లేదా, ఇవన్నీ చూస్తున్నారు. అంత ఈజీ లేదు. అప్పటికీ తెలివితేటలు ఉంటే 100 మార్గాలు ఉంటాయి, కానీ విచ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్గా కదా. చాలా చేశారు. హాస్పిటల్స్ అన్ని బ్యాన్ చేశారు. ట్రీట్మెంట్ జరిగిన దానికన్నా ఎక్కువ బిల్లేస్ తీసుకున్న హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. చాలా మిస్
మిస్‌రిప్రజెంటేషన్స్ జరిగినాయి. దానివల్ల యాక్చువల్‌గా జెన్యూన్‌గా పే చేసే వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. ప్రీమియం హై అయిపోతుంది. చాలా హాస్పిటల్స్‌ని వాళ్ళు డీపానల్ చేశారు. అంటే దాన్ని బ్యాన్ చేశారు. మీరు రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారని చెప్పి. వీళ్ళు సన్నగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు. టౌన్స్‌లో కూడా. టౌన్స్‌లో కాస్త ఎక్కువ జరిగేది. అక్కడ దాకా వీళ్ళు ఫుట్ ప్రింట్ ఉండదు కదా అని. ఇప్పుడు అలా లేదు. థర్డ్ పార్టీ వాళ్ళని బట్టి వెరిఫికేషన్ ఇస్తే రీఎంబర్స్మెంట్‌కి వచ్చినప్పుడు క్యాష్‌లెస్సే దొరికిపోద్ది రీఎంబర్స్మెంట్‌లో. వీళ్ళు ఇంటికి వెళ్ళి మరీ జీపీఎస్ ట్రాకింగ్ చూస్తున్నారు. ఎవరున్నారు హాస్పిటల్ ఎంత కూడా జీపీఎస్ ట్రాక్ ఓపెన్ చేసి చూస్తున్నారు. టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ డిటెక్ట్ చేయడానికి. టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. చాలా వరకు తగ్గింది కానీ ఇంకా తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతంటే రీఎంబర్స్మెంట్లో బిల్స్ కూడా ట్యాంపర్ చేస్తారు కొంతమంది. మనం ఫైట్ చేస్తాం. ఇన్సూరెన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది ఇది ట్యాంపర్డ్ బిల్ అని. ఇంకా మనకు ఫేస్ ఉండదు ఇన్సూరెన్స్ దగ్గర. అరే క్లయింట్ ఎంత మంచివాడు అనుకున్నావు, మనం ఎంత హానెస్ట్గా ఫైట్ చేస్తున్నావు. ట్యాంపర్డ్ బిల్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఫేస్. అవును సార్ మనకు ఎలా లిమిట్ ఉంది అందుకే నేను పెంచాను సార్ అంటాడు. మనకు ఉంది కదా సార్ లిమిట్, మనం ప్రీమియం కట్టాము 3 ఏళ్ళు, మనం కట్టింది 60,000 కదా సార్, ఒక 40,000 10,000 15,000 మినిట్స్ ఏమైంది సార్ అంటాడు. హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అవి కూడా జరుగుతాయి. ఒక గ్రూప్ క్లెయిమ్ ఇచ్చాను, గ్రూప్ పాలసీ ఇచ్చాను ఒక కంపెనీకి, 700 మంది ఎంప్లాయీస్కి ఇచ్చాను నేను పాలసీ 3 years బ్యాక్. అది కర్ణాటకలో ఒక దగ్గర ఎక్కడో రిమోట్ లొకేషన్లో సిజరీన్ అయింది. ఓకే, అయితే వాళ్ళకి మనం ఇచ్చిందేమో ఈచ్ ఎంప్లాయీకి సిజరీన్ అయితే లిమిట్ 60,000, నార్మల్ అయితే 30 or 40 ఇచ్చాం. ఇది సిజరీన్ అయింది. అయితే రీఎంబర్స్మెంట్కి వచ్చాడు. అది ఎంపానల్ హాస్పిటల్ కాదు, బిల్స్ పంపారు. ఇతనేమో 58,000 బిల్ పెట్టాడు. నార్మల్గా గ్రూప్ పాలసీ ఎంప్లాయర్ పాలసీ ఈజీగా క్లెయిమ్ సెటిల్ అవుతుంది. వాటి రిజెక్ట్ చేసి ఈయనేమో ఫోన్ చేసి రాలేదు, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు హెచ్ఆర్ నాకు కాల్ చేశాడు, సార్ ఇది ఒక్కటి మీరు మా క్లయింట్తో మాట్లాడండి. క్లయింట్తో మాట్లాడు, సార్ బిల్ పెట్టండి రాలేదంటాడు. బిల్లు పెడితే రాలేదంటే మెటర్నిటీది ఎవరు ఆఫర్ అంటే హాస్పిటల్ పేరు తీసుకొని నేను ఇన్సూరెన్స్కి ఫోన్ చేసి మాట్లాడితే, సార్ హాస్పిటల్లో సిజరీన్ ప్యాకేజ్ 28,000 సార్, ఈయనేమో మనకి ఇంత పెట్టాడు. నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అంతే ఉంది అక్కడ. ఈయనకి అయిన బిల్ అంతే, మొత్తం మార్చి పడేసాడు. హాస్పిటల్ వీళ్ళకి ఉంటుంది కదా ఒక ట్రాక్, పలానా హాస్పిటల్ నుంచి ఏమొస్తున్నాయి అని, పలానా హాస్పిటల్ నుంచి యావరేజ్ బిల్ ట్రీట్మెంట్ అంత తెలుసు కదా, వీళ్ళు చెక్ చేస్తారు. ఇది రాంగ్ ఇంటెన్షన్స్ జనాలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళని అనుకుంటాం ఇది ఒక పెద్ద వ్యవస్థ, చాలా మంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా మంది కామన్ పీపుల్ అన్నీ ట్యాకిల్ చేయాలి. సో నాకైతే ఈ బిల్లుని అలా చేసినప్పుడు ఎంత షేమ్ ఉంటుంది. మనం ఫైట్ చేస్తే రేపు మనకు ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వాల్యూ. మనమేమో డిఫరెంట్ లాంగ్వేజ్, మనకు వచ్చిన ఇంగ్లీష్ అంతా మాట్లాడి మెయిల్ డ్రాప్ చేసి కొట్టి ఆడిని ఇన్ని అది ఇది మాట్లాడితే తీరా ఫోర్జరీ బిల్లు పెట్టేది నీ కస్టమర్ అంటే ఎలా ఉంటుంది. సో అవి కూడా జరుగుతాయి. సో ఇట్స్ నాట్ బోత్ సైడ్స్ ఉన్నారు. సో యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్లానర్గా మీరు ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు మీరు ప్రొవైడ్ చేస్తారు? విపరీతంగా ప్రొవైడ్ చేస్తాం. దట్స్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. అసలు ఇచ్చేస్తాం. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీరు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు? ఫస్ట్ అంటే నాకేంటంటే నేను ఒకసారి ఐ లుక్ ఇన్ టు ఇది ఎంటైర్ ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెన్సెస్, లైబిలిటీస్, ఫ్యామిలీ కండిషన్ చూస్తే దాన్ని బట్టి బెటర్గా డిజైన్ చేయగలుగుతాం. ఇప్పుడు నార్మల్గా ఇన్సూరెన్స్లో రైడర్స్ ఉంటాయి, టర్మ్లో హెల్త్లో అంటే ఎనీ డిసీజ్ కవర్ అవుతుంది. కానీ కొన్ని రైడర్స్ అంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్, క్యాన్సర్ డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ కాకుండా అడిషనల్గా ఒక 20 lakhs 30 lakhs ఇస్తానంటారు. ఇప్పుడు మన వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఐ విల్ గో టు ద ఎక్స్టెంట్ మీ మదర్ ఏజ్ ఎంత, ఫాదర్ ఏజ్ ఎంత, ఫాదర్ డెత్ అయ్యారంటే కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, ఏ ఏజ్లో డయాగ్నోస్ అయింది, ఎన్ని రోజులు నడిచింది, మీ మదర్కి సిబ్లింగ్స్ ఎంతమంది, మీకు సిబ్లింగ్స్ ఎంతమంది, మీ ఫాదర్ సిబ్లింగ్స్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా, అక్కడ మనకు అర్థమవుద్ది. కొంచెం క్యాన్సర్ కేసు ఎక్కువ ఉన్నాయి, అర్థమైంది కదా. దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం. ఎందుకు ఎంత క్రిటికల్ ఇల్నెస్ కవర్ పెడేస్తాం. నార్మల్గా ఐ డోంట్ ప్రిఫర్ టు యాడ్ దోస్ రైడర్స్. ఇప్పుడు ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది కదా, హిస్టరీ అంతా తెలుసుకున్నప్పుడు అర్థమైంది కదా. దాన్ని బట్టి మీరు రికమెండ్ మేబీ ఇన్ టర్మ్లో కూడా సార్ మీరు ఐడియర్ పెట్టుకోండి, హెల్త్ కూడా మీరు ఐడియర్ పెట్టుకోండి యాడ్ చేస్తాం అలా. సో డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు ఉంటుంది. అలా కాదు నాకు తక్కువ ప్రీమియం కావాలి ఏది దొరుకుద్ది అంటే ఆన్లైన్లో దొరుకుతుంది. సో నేను టైం స్పెండ్ చేసి అర్థం చేసుకుంటాను కాబట్టి బెటర్ ఇవ్వగలుగుతాను. మా టీం అయినా అంతే. అంటే మీరు ఇప్పుడు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ ఇన్కంలో ఇది హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతుంది, ఇది సేవింగ్స్కి వెళ్తుంది, ఇది ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద అన్నట్టు కంప్లీట్ హోల్ ప్యాకేజ్ డిజైన్ చేస్తారు. చేశాక ఇంకా అఫోర్డబిలిటీ లేదు, మనోడు అప్పులు బ్యాచ్ వడ్డీలు కట్టలేకపోతుంది అంటే ఇంకా ఆప్షన్ లేదు. తక్కువ ప్రీమియంలో కావాలి, కాస్త మంచి కంపెనీ కాకపోయినా పర్లేదు, ఉన్న ప్లాన్స్లో కూడా లో ప్రీమియం ప్లాన్ ఏదో చూసుకొని క్లియర్గా చెప్పి బ్రదర్ మీకు ఎప్పుడు డబుల్ షేరింగ్ రూమే వస్తుంది, సింగిల్ రూమ్ రాదు, అటెంప్ట్ కూడా చేయకు, కానీ నీకున్న పరిస్థితికి నువ్వు కట్టగలిగిన ప్రీమియంకి ఇదే వస్తుంది, నీకు ఇదే నువ్వు తీసుకొని చెప్పేస్తాం కదా. బెస్ట్ ఇవ్వాలంటే బెస్ట్ అవుతుందిగా, అయిన కండిషన్కి బెస్ట్ ఏదో చూసి ఇస్తాం. అంటే మేము అన్ని కంపెనీలు చేస్తాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఒకటే కంపెనీ చేస్తే ఛాలెంజ్ వచ్చేస్తుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటున్నారు అంటే నేను ఇప్పటి వరకు ఏమి ఇమాజిన్ చేసుకుంటున్నానంటే ఓకే వాళ్ళకి ఇంత డబ్బులు వస్తుంది, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దేంట్లో ఖర్చు పెట్టాలని మాత్రమే ప్లానింగ్ చేసుకుంటారేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు అప్పులున్న వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటారా? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే నాకు వస్తున్న డబ్బు ఎక్కడ పెట్టాలనుకుంటారు అందరూ. మా ఇన్కమ్కి మాకెందుకు ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ ఈజ్ నాట్ అబౌట్ మీ ఇన్కమ్,
ఇట్స్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, యువర్ లయబిలిటీస్, మీ బాధ్యతలు ఏంటి. యా మీరు ఇప్పటిదాకా ఎక్కడ పెట్టారు, అది తప్పైతే ముందు అది కరెక్ట్ చేయాలి కదా. ఎప్పటి నుంచి ఎక్కడ పెట్టాలంటే అసలు ఎప్పటి నుంచి పెట్టగలమని ఆవిడ గ్యారంటీ ఇస్తున్నాడు. రేపు ఆగిపోవచ్చు సాలరీ. సో ప్లానింగ్ అంటే డబ్బు ఉంటే రావాలి, ఉన్నది ఎక్కడ పెట్టాలి కాదు. అసలు ఇప్పటిదాకా పెట్టింది కరెక్ట్ పెట్టావా, దాని నుంచి వాట్ ఈస్ దట్ యూ నీడ్ టు లెర్న్. అక్కడ లెర్నింగ్ అంతా పాస్ట్ నుంచే ఉంటుంది యాక్చువల్గా. ఆ టైం తీయరు, పీపుల్ డోంట్ స్పెండ్ దట్ టైం కదా. హెల్త్ కూడా ఎంత తీసుకోవాలంటే, సార్ తీసుకుందానండి సార్ మీరు చెప్పండి ఎంతైనా పర్లేదు 10-20 తీసుకుందాం అంటాడు. అప్పుడు అడుగుతాను, సార్ ఇప్పుడు దాకా మీ లైఫ్లో హైయెస్ట్ క్లెయిమ్ అని చూసారా సార్ మీ ఫ్రెండ్స్ అంటే, ఉంది సార్ మా ఫ్రెండ్ ఒకటికి లింఫ్ నోడ్ క్యాన్సర్ వచ్చింది సార్, అయింది సార్ 40 lakhs అంటే. మరి బుద్ధి ఉందా మీకు? మీరే చూసారు కదా, మళ్ళీ 10-20 అంటారేంటి సార్, అది 100లో ఒక కేసు సార్ మనకెందుకు, వాడు కూడా అదే అనుకుంటుంటారు కదా వచ్చిందాక. అది ఈరోజు కాస్ట్ మీరు చెప్పింది. సో నేనేమంటానంటే, మనం ఒక కార్ ఉంటే దానికి సర్వీసింగ్స్ ఉంటాయి కదా, క్లచ్ పెట్లు మార్చారా, ఇంజిన్ ఆయిల్ మార్చారా, బ్రేక్ షూ మార్చారా, ఫిల్టర్స్ క్లీన్ చేశారా, స్టీరింగ్ రాడ్ మార్చారా, గేర్ బాక్స్ మార్చారా అని, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సిమిలర్లీ మన బాడీలో కూడా కొన్ని సర్వీసింగ్స్ ఉన్నాయి, అందరికీ జరుగుతాయి. క్యాట్రాక్ట్, కిడ్నీ స్టోన్స్, గ్యాల్బ్లాడర్ స్టోన్స్, పైల్స్, వాస్కులర్ వెయిన్స్, గైనిక్ ఇష్యూస్, ఇవన్నీ జరుగుతాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ సర్వీసింగ్ ఇన్ ది బాడీ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతాయి, కొంచెం అటు ఇటుగా కదా. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వీటన్నిటిది కాస్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా 20-30 lakhs, 40-50, 1 crore కూడా వెళ్ళిపోతుంది. మరి ఈ రోజు తీసుకునే పాలసీ ఆ రోజు దీన్ని కవర్ చేయదు కదా. అంటే అప్పటిదాకా ప్రీమియం కట్టి మళ్ళీ అప్పులు చేసి కడతారా జబ్బులకు డబ్బులు కదా. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. యు ఆర్ బయింగ్ ఏ పాలసీ ఫర్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్, నాట్ ఫర్ టుడే. ఫ్యూచర్ కాస్ట్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్, కాంట్ ఈవెన్ ఇమాజిన్. చేసుకోలేరు. మీరు అడగండి, ఒక ప్రొసీజర్ ఈరోజు మీరు చూసింది మీ పేరెంట్స్ యంగ్స్టర్స్ ఉన్నప్పుడు చేపిస్తే అప్పుడు కాస్ట్ అంత ఇప్పుడు కాస్ట్ దాన్ని పిచ్చెక్కిపోతారు. 50 రెట్లు పెరిగినాయి ఒకటి, 30 రెట్లు పెరిగింది ఒకటి. డాక్టర్ ఫీజు చూశారు కదా 20-30కి, ఈరోజు 300, 600, 1200, 1000 రూపీస్ డాక్టర్ ఫీ. ఏంటది, ఎన్ని రెట్లు పెరిగింది? ఏదైనా అలర్జీ వచ్చిందని ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మినిమం 700. 700 ఇంకా మీరు గల్లీలో వెళ్ళారు, కొంచెం బయటకు వెళ్ళండి 1200 అంటారు కదా. ఒకప్పుడు ఆడికి 30 రూపాయలే ఫీజు. ఇదే డాక్టర్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫీజు ఆయన తీసుకుంది, ఈరోజు తీసుకుంది చాలా ఎక్కువ. దాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి, ఇట్స్ అవర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి ఆర్ ది సిస్టమ్ ఆర్ ది ఇన్సూరర్ ఆర్ ది ఏజెంట్. ఇట్స్ వన్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యర్ ఫ్యామిలీ, దెన్ బెటర్ నో ది ఎంటైర్ థింగ్. టేక్ ది రైట్ వన్, టేక్ ది రైట్ వన్. థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎ డిసిషన్. జస్ట్ నాట్ కంపేర్ చేసాం లోయెస్ట్ ఏది. ద ప్రాబ్లం కమ్స్ వెన్ యూ లుక్ ఎట్ ది లోయెస్ట్, దట్స్ ది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఒక 50 lakhs కవరేజ్ కోసం ప్లాన్ తీసుకోవాలనుకోండి, మంత్లీ పేమెంట్స్ ఉంటాయా, ఇయర్లీ ఇంత అని కట్టాలా, వాట్ ఈస్ ద ప్రాసెస్? విల్ కంక్లూడ్ ఆఫ్టర్ దిస్. బై డిఫాల్ట్ ఇయర్లీనే పే చేయాలి. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కూడా వీళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్స్ పెట్టేశారు. వాళ్ళు టైప్ ఇంకొక ఎన్బిఎఫ్సి వాడు సిబిల్ అంతా తీసుకొని ఇస్తారంటే ఫస్ట్ పేమెంట్ ఆ ఎన్బిఎఫ్సి ఎవరు ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్కి పే చేస్తాడు, తర్వాత మీరు ఈయనకి పే చేయాలి. అది అంత ఎంకరేజింగ్ ఏం కాదు. బట్ కానీ సమ్మన్ కాంట్ అఫోర్డ్ బట్ ఐ నీడ్ ఇట్ అంటే వెళ్ళొచ్చు దాన్ని. సో అదర్వైజ్ డబ్బులే కడుతున్నాము అంటే మంత్లీ ఇయర్లీ ఎంత కవరేజ్? ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఏజ్, కవరేజ్ అండ్ 50 lakhs కవరేజ్కి మనం పాలసీ తీసుకుంటున్నాం అంటే ఇయర్లీ ఎంత కట్టాలి ఆన్ అన్ యావరేజ్? ఫర్ ఇండివిజువలా, ఫ్యామిలీయా? ఫర్ ఇండివిజువల్ చెప్పండి, ఒక ఫ్యామిలీ 4కి చెప్పండి. చేంజ్ ఉంటుంది కంపెనీ టు కంపెనీ, 20-30% వేరియేషన్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 50 lakhs policy might come around 18,000 to 25,000 per head. ఓకే, 18,000 to 25,000. ఓకే, 30,000 కూడా మంది కాదు ఇయర్లీ అనుకుంటే మనం ఒక్కసారిగా 50 లక్షలు ఏదన్నా జరగడానికి దాంట్లో విపరీతమైన రైడర్స్ వచ్చేసినాయి ఈరోజు. సో కాబట్టి ప్రీమియం ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి కూడా ఉన్నాయి, బట్ విత్ ద సేమ్ బెనిఫిట్స్. ఇప్పుడు ఓపీడీ కవర్ వచ్చింది, డెంటల్ కవర్ వచ్చింది, విజన్ కవర్ వచ్చింది, ఇంక్లూడింగ్ స్పెక్ట్స్. డెంటల్ ఎంత కాస్ట్లీ అయిపోయింది, డెంటల్ ఇస్తున్నాడు. సో ఇలా అంటే ఫీచర్స్ని బట్టి ప్రీమియము. అండ్ మీకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లిమిట్ ఎంత ఇస్తున్నాడు, హై అండ్ డయాగ్నోస్టిక్ కవర్ ఇస్తున్నాడా, చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్తే ఉన్నాయో లేవో వెతుక్కొని వాటి గురించి ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మైనర్ కిడ్ హాస్పిటలైజ్ అయితే డైలీ అలవెన్స్ ఇస్తారు. కొన్ని రిమోట్ లొకేషన్లో ఏం చేస్తారంటే ఈ డైలీ వస్తుంది కదా నాకు 2,000, నేను కూలి పనికి వెళ్తే నాకు వచ్చేది 1,000 కదా, ఇంకొక రోజు ఉంచండి సార్ మా పాపని 2,000 వస్తారు కదా, టు దట్ ఎక్స్టెంట్ వెళ్ళిపోతారు. కాబట్టి అంత వైజ్ అండ్ రైట్ కాదు డిస్క్లోజింగ్ అవి. సో వన్ హ్యాస్ టు సిట్ విత్ సమ్ వన్ అండ్ అండర్స్టాండ్, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ
అలా అవదు. మీరు చెప్పండి ఏది యావరేజ్ అంటే అసలు చెప్పడానికి ఏముండదు, చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ఆయన చెప్పాడు ఇంత అని మీరు ఎందుకు అడుగుతున్నారంటే, లేదా రామరాజు 18 చెప్పాడు నేను 9,000కి ఇస్తానని చెప్పచ్చు ఎవరైనా. ఆయన చెప్పాడుగా 18,000 చూడు నేను 9,000కి ఇస్తున్నానంటే అసలు దాంట్లో ఏమొస్తుంది చూసుకోవాలి కదా. సో ప్రీమియం చెప్పలేం, మారిపోతుంది. ఈరోజు ప్రీమియం రేపు ఉండదు. అలానే మనకి ఎంప్లాయర్ దగ్గర ఒక పాలసీ ఆల్రెడీ ఉంది అంటే దాన్ని చూసుకుని దాన్ని బట్టి మనం ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలి. అసలు దాన్ని పట్టుకోవద్దు, అది మన మామగారి కంపెనీ కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. అసలు దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఓకే, ఎంప్లాయర్ మంది కాదని మన దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఎంప్లాయర్ మనోడు కాదు, అది కన్సిడర్ చేయొద్దు. అది లేదనుకొని తీసుకోండి. అది ఉంది కదా అని బయట తక్కువ తీసుకుంటే రేపు జబ్బు వస్తుంది, అప్పుడు అది ఉండదు. ఈ బయట ఉన్నది సరిపోదు, అప్పుడేంటి పరిస్థితి. ఎంప్లాయర్ పాలసీ అంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికి ఇస్తాడు, అది ఎంప్లాయీ పాలసీ. కంపెనీ ఇస్తుంది గ్రూప్ పాలసీ ఫర్ ద ఎంప్లాయీస్. దట్ పాలసీ విల్ ఓన్లీ కంటిన్యూ టిల్ ద డే యు ఆర్ విత్ ది కంపెనీ. దట్ యు ఆర్ అవుట్, దట్ కంపెనీ దట్ పాలసీ ఈజ్ అవుట్. కానీ అందరూ అనుకుంటారు నేను ఎలాగో లైఫ్ లాంగ్ పనిచేస్తాను కదా, అది ఉంటుంది కదా నాకు అంటాడు. అది ఉంటుంది కదా 5-6 lakhs, ఇంకో 5 lakhs ఏమో సరిపోద్ది అంటాడు. అది ఉంటుందని ఎవరు గ్యారంటీ ఇస్తున్నాడు? రేపు నీకు పెద్ద జాబ్ వచ్చి బెటర్ అయితే ఫస్ట్ అదే పోద్ది, జాబ్తో పాటు ఇన్సూరెన్స్ పోతుంది. ఇది మిస్ అయిపోతారు అందరూ. అంటే నేను ఏ పాయింట్లో అడిగానంటే బిఫోర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ సాక్షి కదా, సాక్షిలో వాడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు. గ్రూప్ పాలసీ ప్రకారంగా స్టార్ నుంచి వచ్చింది మాకు. సో స్టార్ వాడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను. మధ్యలో సాక్షి అనే ఆఫీస్ నేను మానేయటం వల్ల వాడు నాకు కార్డ్ ఇస్తాడు కదా, ఆ దాంట్లో నంబర్ ఉంటుంది. వై డోంట్ ఐ గో డైరెక్ట్లీ టు ద స్టార్ వాడు అండ్ క్లైమ్ ఏదైనా జరిగితే? ఎంప్లాయర్ పాలసీ ఎంప్లాయ్మెంట్ అయిపోయినా క్లోజ్ అయిపోద్ది, మోస్ట్లీ అక్కడికే క్లోజ్ అయిపోద్ది, అది కన్యూ అవ్వదు. వెరీ లిమిటెడ్ కేసుల్లో కన్యూటీ అన్నారు కానీ అది కూడా నమ్మొద్దు. కన్యూటీ ఇవ్వాలంటే మీరు హెల్తీగా ఉండాలి. ఈ లోపు జబ్బు వస్తే ఎందుకు కన్యూ చేస్తాడు? ఎంప్లాయ్ దగ్గర ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది, బయటకు వచ్చి కూడా పాలసీ కన్యూ చేయరు. ఇది చాలామంది మిస్డ్ అవుతారు. ఉంది కదా అది ఉండిపోద్ది అదే కన్యూ అంటే కాదు, అది పోర్టబిలిటీ అవుతుంది వేరే కంపెనీకి. విత్ ఇన్ కంపెనీ కూడా ఈ మధ్య చెప్పారు కానీ అది కూడా హెల్తీగా ఉంటేనే. హెల్త్ ఇష్యూస్ తీసుకోరు, అసలు కాంప్లికేషన్ ఏం పెట్టుకోదు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హ్యాస్ టు బి యువర్ ఓన్ పాలసీ. మీ సొంత పాలసీ ఉండాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కవర్ చేయాలి. హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాలి, 10 మంది ఎక్కువ కవరేజ్ తీసుకోవాలి, ఆన్ టైం కట్టాలి. దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వాడుకోవాలి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఉంటుంది, చెక్ చేసుకొని వాడుకోవాలి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వాడుకోవాలి. సో అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీ అండ్ పోస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అన్నిట్లో చేస్తున్నారు. అంటే ప్రీ అంటే స్కానింగ్ దగ్గర నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ. అయితే కండిషన్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ అన్నాం కదా, అంటే ఇన్ బిట్వీన్ హాస్పిటలైజేషన్ ఉంది. 24 hours అండ్ అబవ్ హాస్పిటల్ ఉన్నప్పుడే క్లెయిమ్ వస్తుంది. అంటే కొన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, నార్మల్గా అయితే ట్రీట్మెంట్కి 24 hours అబవ్ ఉంటేనే మీకు క్యాష్లెస్ క్లెయిమ్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మీరు ఆ క్లెయిమ్ తీసుకున్నారో డైరెక్ట్గా హాస్పిటల్ కాకుండా అంతకుముందు కూడా కొన్ని కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్స్, మెడిసిన్ అయి ఉంటుంది కదా, వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. అవి కూడా మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 60 days ప్రయర్ టు హాస్పిటలైజేషన్ కవర్ చేస్తారు. అలాగే ఆఫ్టర్ డిశ్చార్జ్ ఉన్నదాన్ని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ని అప్ టు 180 days, 200 days కూడా కవర్ చేస్తారు. అంటే నెక్స్ట్ 6 monthsలో కూడా అయ్యే ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తారు. మోస్ట్లీ ఫిజియోథెరపీలు వస్తాయి, ఇంకా అవి ఇంకేమైనా ఫాలోఅప్ స్కాన్స్ కానీ మళ్ళీ లెవెల్స్ ఏమైనా చెకప్ చేయటం కానీ, ఇప్పుడు ఏమన్నా వూండ్ అవి అయితే కూడా ఇంటికి వచ్చి క్లీన్ చేసి వెళ్తారు కదా, ఏమైనా యాక్సిడెంట్ కేసులు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే ఒక ప్రాపర్ పాలసీ తీసుకుంటే మీరు బిఫోర్ హాస్పిటలైజేషన్ అయిన ఎక్స్పెన్సెస్, ఆఫ్టర్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ కూడా జస్ట్ కాదు సబ్మిట్ చేయాలి వాటిని. అంటే ఇప్పుడు ఈ డిసీజ్ మనకి ఇది బాగోలేకుండా వచ్చింది అంటే ఫస్ట్ ఆ స్కాన్స్ అవన్నీ చేసినవి మనం అలా దాచిపెట్టుకుంటే వన్స్ 24 hours మనం అడ్మిట్ అయిన తర్వాత ఇవి కూడా కవర్ అయిపోతాయి. తర్వాత డిశ్చార్జ్ తర్వాత అయిన ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతాయి. సో అంటే నేను కొంతమంది దగ్గర విన్నాను, మంచి పాలసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హాస్పిటల్ రెస్పెక్ట్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ట్రీట్ రూమ్స్ అవి వస్తాయి అని. ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ మోడల్ ఇస్ వెరీ సింపుల్ కదా. సో మనకి టెలికాంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అంటారు, ఆర్పు అండ్ ఆస్ చెప్తారు ఎంత ఉందని. అట్లాగే హాస్పిటల్స్ కూడా యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ చూసుకుంటారు ఒక ట్రీట్మెంట్లో. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఉంది, సిజిహెచ్లో ఉంది, హెచ్జిహెచ్ఎస్లో ఉంటే ట్రీట్మెంట్. ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు అతను ఇప్పుడు పేషెంట్ కరాఖండిగా ఉంటాడు, నాకుంది కదా నేను కట్టను అంటాడు. అంటే ఇప్పుడు ఒక అగ్రీడ్ ప్యాకేజ్ ఒక 1,80,000 ఉంటే 1,80,000లోనే నీకు సర్జరీ చేయాలి, నెక్స్ట్ 2 days అబ్జర్వేషన్లో పెట్టాలి, ఇంటికి పంపాలి. ఇప్పుడు ఒక అతనికి మంచి పాలసీ ఉంది, సబ్ లిమిట్స్ లేవు, అతనికి కాస్త ప్రొలాంగ్డ్ స్టే అయింది, ఐసీయూ ఉంచుతాడు. కంప్లీట్ సెటిల్ అయిపోయి రిలాక్స్ అయిపోయి బాడీ కాస్త హీల్ అయ్యాక అప్పుడు అక్కడ నుంచి
స్పెషల్ రూమ్ షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా 50 lakhs 1 crore పాలసీస్లో చాలా వాటిలో మీకు డీలక్స్ రూమ్స్ స్వీట్ రూమ్స్ కూడా ఇచ్చేస్తారు. అంటే దట్ రూమ్ కమ్స్ విత్ అడిషనల్ బెడ్ అండ్ సోఫా సెట్. హాస్పిటల్కి వెళ్ళావా నువ్వు అంటే అవసరం ఉన్నాడు కావాల్సిన ఉన్నాడు మనకెందుకు ఆయనకు కట్టుకున్నాడు కదా, అప్పుడు మీకు ఒక ప్రాపర్ టెలివిజన్ సెట్ ఇవన్నీ ఉంటే చాలామంది హాస్పిటల్లో హీల్ అవుతారు, రిలాక్స్ అవుతారు. అంటే ఇప్పుడు మీకు అటెండర్స్ రావడానికి కంఫర్ట్గా ఉండి ఆ వచ్చినోడికి పడుకోవడానికి కంఫర్ట్ ఉండి కూర్చోడానికి కంఫర్ట్ ఉంటే మంచి డిస్కషన్ చేసుకోవచ్చు కదా ఒక సినిమా చూస్తూ, తప్పే ఉంది. హాస్పిటల్లో ఉండాలి అబ్జర్వేషన్లో. ఆ టైంలో నువ్వు ఏడుస్తూ లైఫ్లో చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా పోలేదు అని అనుకుంటా మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడే విధంగా ఉండాలి. ఆ రూమ్ ఈజ్ కాస్ట్లీ, బట్ మీరు హయ్యర్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నప్పుడు ఆ రూమ్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు విఐపి రూమ్స్ ఉంటాయి మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్లో, అవన్నీ టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలో టాప్ పాలసీ తీసుకుంటే అవన్నీ వస్తాయి. అంటే ఆ 3 days స్టేని కూడా ఒక వెకేషన్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే నార్మల్ డిసీజ్ వస్తే పెద్ద వచ్చిన పోయే ముందు ఎంజాయ్ చేయొచ్చు కదా. సో మీకు మంచి రెస్పెక్ట్ అండ్ ట్రీట్మెంట్ కావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ బెస్ట్ ఆఫ్ ద పాలసీ. అండ్ నేను ఈ పుస్తకంలో అంటే మొన్న నేను తిరుపతి పోయొచ్చాను కాబట్టి తిరుపతి హుండీలో డబ్బులు వేస్తే ఎలాగైతే పుణ్యం వస్తుందో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టినా మీరు అలా ధన్యులు కావచ్చు అని రాశారు. ఇలా ఎలాగ రాశారు అసలు? కాదండి, చాలా మంది కన్సర్న్ ఏంటంటే సార్ 8 yearsగా కడుతున్నాను సార్, వాడిందే లేదు సార్ అంటాడు. 8 yearsగా ప్రీమియం కడుతున్నాను సార్, ఇప్పుడు మనం కట్టిన ప్రీమియం ఉంటుందండి 4-5 లక్షలు, మన రూపాయి వాడింది లేదంటాడు. నేనేమన్నా అంటే 8 yearsగా నీకు జబ్బు రాలేదంటే నువ్వు ముందు దేవుడికి దండం పెట్టుకో కదా. సో బిగ్గెస్ట్ పెయిన్ ఎవరికైనా హెల్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఖర్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ పెయిన్ ఉంటుంది కదా మీకు బాడీలో. నీకు రానందుకు నువ్వు ఆనందపడాలి. సో అందుకే మా ఆయన బాధపడుతుండే కదా ఆయన. నేనేమన్నా అంటే బాబు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టావు, నువ్వు వాడలేదు అంటే క్లియర్ దాని ఇండికేషన్ ఏంటంటే వేరే ఇంకొక వ్యక్తి వాడాడు కదా. మనం వెళ్ళి ఒక హాస్పిటల్లో జబ్బు పడ్డాడికి 30,000 ఇస్తాం పాకెట్ నుంచి, ఇవ్వలేం కదా. కానీ ఇక్కడ మీరు కడితే ఇచ్చినట్టే కదా, మరి అది పుణ్యమే కాదా? సో ఐ సెడ్ ఈక్వల్లీ తిరుపతిలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా సమర్పించుకుంటున్నామో ఇక్కడ కూడా నువ్వు ప్రీమియం కడితే నీకు అలానే పుణ్యం వచ్చినట్టే కదా. ప్రాబ్లీ ఆ పుణ్యాల వల్ల నీకు రావట్లా. ఒక పూట భోజనం పెట్టడం ఎంత పుణ్యమో ఒక జబ్బు చేసినందుకు సాయం చేయడం అంతే పుణ్యం కదా. అది ప్రత్యేకం చేసే అవకాశం రాదు, అంత ఉండదు ఎవరికినూ, ఎలా చేస్తారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని వాడకపోతే అది చేసినట్టే నిజానికి, ఆ పుణ్యం వస్తుంది మీకు అంటాను నేను. అంటే జస్ట్ టు మేక్ హిమ్ హ్యాపీ, ఫీల్ గుడ్ అలా రాయటం జరిగింది. జనాలకు అర్థం అవ్వాలి. దాన్ని కొంతమంది స్టేటస్లో కూడా పెట్టారు. హ్యాపీ అలా రాసింది చాలా బాగా క్లిక్ అయింది, చాలా మందికి నచ్చింది. మంచిగా సేల్స్ కూడా అయినట్టు మంచిగా డబ్బులు కూడా తెచ్చిపెట్టింది కదా. పైసలు కదా, పైసలు ముచ్చట్లో పైసలు రాకపోతే ఎలా. దట్ ఈస్ ద మోటివ్. సో బిఫోర్ కంక్లూడింగ్ ది ఇంటర్వ్యూ, నెక్స్ట్ టాపిక్ మనం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చేస్తున్నాం కాబట్టి అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 2 ముక్కల్లో చెప్పేసేయండి, దెన్ విల్ కంక్లూడ్. సబ్జెక్ట్ టు మీరు ఇప్పుడు హెల్త్ పాలసీ తీసుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఆఫ్టర్ వైండింగ్ అప్ ద షూట్ యూ షుడ్ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ టుడే. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ బ్రెడ్ విన్నర్కి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీ ఫర్దర్ సర్వైవ్ సస్టైన్ అవ్వడానికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఇట్ అగైన్ పర్సన్ టు పర్సన్ బేస్డ్ ఆన్ ది డిపెండెన్స్ అండ్ ఇన్కమ్ లెవెల్ని పట్టు ఉంటుంది. ఓకే, సో చాలామంది ఫస్ట్ కన్విన్స్ అవ్వరు, అయినప్పుడేమో పీక్ కన్విక్షన్ వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ఏమో ఎందుకు నేను బయోకి వచ్చేది అంటాడు ఒకడు, ఇంకోదంటే లేదు నాకు ఖచ్చితంగా కావాలంటాడు. సార్ మీ శాలరీకి ఇంత వస్తుంటే ఆ మొత్తం ఇచ్చి అంటాడు. అవసరం లేదు, యూ నీడ్ నాట్ టు గో ఫర్ హయ్యర్ కవర్. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ టు మేక్ యువర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ యువర్ అబ్సెన్స్, టు సస్టైన్ దట్ లైఫ్ స్టైల్. అది ఒక క్లియర్ క్యాలిక్యులేషన్ చేసి ఇన్ ది ఈవెంట్ రేపు నేను లేకపోతే ఎంత ఉంటే నా ఫ్యామిలీ ఈ లైఫ్ స్టైల్ సస్టైన్ చేస్తానో చూసుకోవాలి. కానీ ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటే మన పంపించేతరుపైకి. ఓకే, ఆన్ దిస్ నోట్ మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేద్దాం. డన్ అండి, రైట్. అండ్ ఇంకొకటి మర్చిపోయాను నేను, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎల్ఐసి అని ఇంకొకటి డిఫరెంట్ మల్టిపుల్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు కదా. సేమ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మల్టిపుల్ ఇన్సూరెన్స్లు తీసుకోవచ్చా? హెల్త్ ఇన్సూరెన్స్లో మల్టిపుల్ పాలసీ తీసుకోకూడదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్ ద ఎండ్ అడిగారు మీరు. మర్చిపోయాను, అట్ ద ఎండ్ అడిగారు. మల్టిపుల్ తీసుకోకూడదు. చాలామంది ఒకరు రిజెక్ట్ అయినా ఒకటి వస్తారంటే కాదు, ఒక రిజెక్ట్ అయితే ఎవడెవడు, ఇదంతా సెంట్రలైజ్ డేటా అందరికీ యాక్సెస్ ఉంటుంది. మీకు కొత్తగా ఇన్సూరెన్స్ ఇచ్చేవాడికి మీ పాత ఇన్సూరెన్స్ డేటా అంతా ఉంటుంది. ఐఐబి అని ఒక వింగ్ ఉంది, ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వీళ్ళందరూ అక్కడ డేటా తీసుకుంటారు. యాక్చువల్లీ మన అవతం చెప్పిన వాళ్ళకి తెలిసిపోతుంది నిజమేంటని. ఇప్పుడు ఒక 5 లక్షల పాలసీ 22,000 ప్రీమియం అయింది అనుకోండి, ఇంకొక 5 లక్షలు కూడా 24,000 అవుతుంది. కానీ ఈ రెండు కలిపి ఒకే దగ్గర తీసుకుంటే 50 లక్షల పాలసీ వస్తుంది. 5 + 5 10 అయింది కదా, అది చాలా తప్పు. ఇంకో కంపెనీ బ్యాకప్ అక్కర్లా, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టి దీన్నే పెంచుకోండి, రైట్గా తీసుకోండి. ఇది చాలా తప్పు. అందరూ 2 ఉంటే బాగా కాదంటే కాదు, 2 ఉంటే తప్పు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే ఉండాలి, మంచి కంపెనీ ఉండాలి, ఎక్కువ కవరేజ్ ఉండాలి, మొత్తం ప్రీమియం చాలా ఎక్కువ వస్తుంది. ఒక 10 లక్షల పాలసీకి 50 లక్షల పాలసీకి ప్రీమియము యావరేజ్గా ఒక 35 years ఏజ్ బిలో ఉన్న ఫ్యామిలీకి ఒక 9,000 to 12,000 పెరుగుద్ది. అదే మీరు 1 crore వెళ్తే ఇంకొక 6-8,000, ఒక 20,000 ఎక్సెస్ పే చేస్తే అనే 5 lakhs or 10 lakhs పాలసీ యూ విల్ ఆల్మోస్ట్ గెట్ ఏ 1 crore కవర్. సో కాబట్టి స్ప్లిట్ చేయదు. లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం మీకు కావాల్సింది తీసుకోండి. హెల్త్ అక్కడ కూడా లేదు, అక్కడ లైఫ్లో మనం మాట్లాడతాం, అప్పుడు ఓన్లీ టర్మే, మనమేమి ఇన్వెస్ట్మెంట్ మాట్లాడాం. On this note, we'll wrap this Right, video. yeah. Thank you so Bye. much. Please do subscribe RP Wealth and share with your family and friends to get to know them, all the investment plans, savings plans, retirement plans, everything.